నిజంగా నువ్వు చెప్పినవి అన్నీ కొన్ని వింటే నాకు ఎంత నవ్వు వస్తుందంటే నేను భయంకరంగా కంట్రోల్ చేసుకుంటాను. నేను మందైనా బార్కు పోయి తాగుతా, అట్లేం లేదు, నాకు ఇట్లానే పోయి తాగుతా. ఇట్లా శతాబ్దాల నుండి అదే ఫోటో అదే శివుడు అని మనం భావిస్తాం. మీకు కనిపించినటువంటి శివుడు ఎట్లుంటాడు? నేను కనిపించిన శివుడు అయితే మెడల పాము అయితే ఉండదు. ఉంటదా ఉండదా? ఉండదు పాము. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్ప. మనమందరం దేవునికి పూజించేది నాకు తెలియదు మరి చేయాలంటే కూడా నాకు ప్రేమ, నాకు ఇష్టం, నాకు మనుషుల కంటే అవే ఇష్టం. నిజంగా జోక్ కాదు. టైం అయిపోయిందా ఉన్నది సేవ చేయ, అదే చెప్తున్నా. నాకు సేవ మీద ఇంట్రెస్ట్ లేదు. హిందూ ధర్మాన్ని ముంగట పట్టుకోవాలి, ఏదో చేయాలి, సనాతన ధర్మం. నేను చనిపోదాం అనుకుంటే 3 నెలల టైం. అదే 3 నెలల టైంలో పోతా అంటున్నారు, వస్తా అంటున్నారు. నిజంగా ఇది ఏదైనా అనట్లేదు. మళ్ళీ అటే పోతావా? నా పని అయిపోయింది. మరి ఇక్కడికి ఎందుకు రావాలి? ఒక మనిషి అఘోరా అయిండు. అఘోరా అయినాక నౌ హీ ఈస్ విల్లింగ్ టు టీచ్. నౌ హీ బికమ్స్ అఘోరా గురు. ఎవ్రీ అఘోరా ఈస్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ అ గురు. తెలుగులో చెప్పు. నేను ఎవరితోనన్నా ప్రూవ్ చేయాలా? మీరు డెబిట్కి కూర్చుంటారా? నేనేమంటున్నానంటే మీరేమనకండి, ఆన్సరే చేయండి. మీ మమ్మీ పేరేంటి, మీ డాడీ పేరేంటి? నేనేమంటున్నా ఏమనకండి, వీళ్ళ పేర్లు చెప్పండి. మీరు పుట్టి పెరిగింది ఇక్కడ స్వామి గారు? 10th వరకు కరీంనగర్, ఇంటర్ నుంచి హైదరాబాద్, కాశీ, హిమాలయ, తమిళనాడు అంతా ఆల్ మిక్స్. అన్నిట్లలో పుట్టి పెరిగి వచ్చారా లేకపోతే ఒకే దగ్గర పుట్టారా? 10th వరకు ఒకసారి పుడతాడు ఏ మనిషి అయినా. మరి మీరు 2 సార్లు పుట్టారని చెప్పారు కాబట్టి నేను క్వశ్చన్ వేసాం. మళ్ళీ బిజినెస్ కోసం వచ్చినా చాలా ఓపెన్ గా చెప్తున్నారు. అంటే వేరే మార్గాలు ఏం లేవా? ఇదే మార్గమా? కూసున్న దగ్గర సంపాదించాలి, ఇంకొకటి అసలు పక్కకే జరగద్దు. ఇట్లా ఫేక్ అని చెప్పేసి ఒకవేళ నడి రోడ్డు మీద కొడితే ఏం చేస్తారు? కొడితే చీడి తక్కువ. మీరు ఎవరిని వెళ్తున్నారు? మీరు ఇక్కడ లేరని తెలిసి కూడా మీరు ఇంత ధైర్యంగా వచ్చి నేను మార్కెటింగ్కే వచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరు? నార్మల్ పబ్లిక్ అనుకుంటున్నా. ఎవరు? ఇంటర్నేషనల్ హెచ్ఎన్ఐస్, ఇంటర్నేషనల్ అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి జనాల మధ్యలో ఇంకా మేము ఇట్లా ఫేక్ ఉన్నాం, మీరు రండి అని ఆహ్వానించుకుంటారు. డబ్బులు, క్యాష్, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ దీంట్లో లేవు. సరే, ఇప్పుడు నేను ఒక 116 పెడతా, ఒక నిమ్మకాయని ఇక్కడ వచ్చేలా చేయండి నా చేతిలో. ఆ టాటూ వేయించుకోవడానికి రీజన్ ఏంటి? టాటూ వేయించుకోవడానికి మాత్రం ఏం పెద్ద విశిష్టత అని ఏం లేదు. స్పిరిచువల్ అందరిని అట్రాక్ట్ చేయడానికి, మార్కెటింగ్ కోసం, బ్రాండింగ్ లా ఉండాలి మనకని చెప్పి వేసుకున్నాం. ఎటు తిరిగి మార్కెట్ అనే చెప్తున్నారు మీరు. మార్కెట్ డబ్బులకే చెప్తా. ఏదైనా డబ్బులతోనే మీది ముడిపడింది, డబ్బే మొత్తం క్యాష్. ఓకే, నో యూస్. వాడు విండండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఇక ప్రస్తుతం తీసుకుంటానైతే మార్కెట్లోకి అయితే ఒక కొత్త స్వామి అని చెప్పేసి అయితే నేనైతే ఒక వీడియో చూడడం జరిగింది. సో అంతకుముందుకు తీసుకున్నటువంటి అఘోరిని అయితే మొత్తానికైతే ఫేక్ అఘోరి అని చెప్పేసి అయితే ఇప్పుడైతే జైల్లో పెట్టియడం జరిగింది. మరి ఈయన ఎంతవరకు నిజం, అసలు ఎందుకు వచ్చిండు? ఎందుకంటే దాదాపుగా హిందువులందరూ సనాతన ధర్మం కోసమే పోరాటం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి అఘోరీలు రావడం వల్ల నిజంగా అంటే నమ్మే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు, ఫేక్ బాబాలే ఎక్కువ ఉన్నారని చెప్పేసి అయితే చాలామంది దీని గురించి డిస్కషన్ చేస్తున్నారు. అసలు ఏంటి అనేది ఒకసారి అయితే ఆ స్వామి మాటల్లో అడుగుదామని అయితే ఈరోజు అయితే మా స్టూడియోకి పిలవడం జరిగింది. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. స్వామి గారు నమస్తే. నమస్కారం. అనొచ్చా మిమ్మల్ని స్వామి అని? నిజంగా నా పేరు కూడా అదే. నీ పేరు కూడా అదేనా? కాదు, నాకు నిజంగా నేను ఇంటర్వ్యూ చేయాలంటే సీరియస్గా నాకు నవ్వాలా, అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఫస్ట్ అన్నిటికీ మీరు అట్లా తల ఊపితే కాదు, జనాలకి నిజంగా మీరు ఎందుకు వచ్చిళ్ళు అనేది చాలా డౌట్గా ఉంది. ఎందుకంటే మీ 2 ఇంటర్వ్యూలోనే చాలా వరకు మీ కామెంట్స్ కూడా చూసే ఉంటారు. సో బిజినెస్ కోసం అని మీరు ఓపెన్గా చెప్పినా కూడా అసలు ఎందుకు ఈ అవతారం అసలు ఎందుకు ఎత్తిరు? ఇది సేఫ్ బిజినెస్ అనా?
అట్లేం లేదు. మరి ఇప్పుడు యాంకరింగ్ అనేది మీ బిజినెస్. నా యాంకరింగ్తో మీరు అస్సలు పోల్చుకోవద్దు. సరే పోల్చుకోను, వేరే వాళ్ళు ఈయన కెమెరామెనే ఉన్నాడు. కెమెరా ఇది హ్యాండ్లింగ్ అనేది ఆయన బిజినెస్. ఎందుకు ఆయన దాంట్లో ట్రైన్ అయ్యిండు, ఆయనకు తెలుసు యాంగిల్స్ ఎట్లా పెట్టాలి ఏం చేయాలని చెప్పి ఆయనకు ఐడియా ఉంది. అట్లనే నేను వీటిలో ట్రైన్ అయిపోయినా. మీరు పుట్టి పెరిగింది ఇక్కడ స్వామి గారు? 10th వరకు కరీంనగర్, ఇంటర్ నుంచి హైదరాబాద్, కాశీ, హిమాలయ, తమిళనాడు అంతా ఆల్ మిక్స్ అన్న. అన్నిట్లలో పుట్టి పెరిగి వచ్చారా లేకపోతే ఒకే దగ్గర పుట్టారా? 10th వరకు ఒకసారి పుడతాడు ఏ మనిషి అయినా. మరి మీరు 2 సార్లు పుట్టారని చెప్పారు కాబట్టి నేను క్వశ్చన్ వేసా మళ్ళీ. ఎప్పుడు పాత వీడియోతో అంటున్నారా? అది వేరు. సాధనాలు ఏమవుతుందంటే ఎప్పుడైతే మన స్పిరిచువాలిటీ, ఇప్పుడు సాధనల గురించి తర్వాత చెప్పండి. బై బర్త్ మొత్తం ఎక్కడ పుట్టి పెరిగారు మీరు? 10th వరకు కరీంనగర్. తర్వాత కాశీ, హైదరాబాద్, మళ్ళా కాశీ లేకుంటే హిమాలయ లేకపోతే తమిళనాడు. ఇదంతా మీరు సంచరించి లోన్లీ తిరగడం వరకు ఉన్నా కూడా అక్కడ ప్లేసెస్లలో. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఇక్కడ ఇప్పుడు కాశీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? కాశీలో నాకు ఐడియా లేదు, బట్ చాలా టైం కాశీలోనే గడిపాను నేను. కాశీ, తమిళనాడు. గడపడం అనేది ఉంటుంది. ఇప్పుడు నేనున్నా, సో నేను ఒక ప్లేస్ నుండి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నా అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నావు లావణ్య అని నన్ను అడుగుతారు. సో మినిమం నేను హైదరాబాద్కి వచ్చి ఒక 6-7 ఇయర్స్ అవుతుందని చెప్తా. మీరు కూడా కరీంనగర్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 10th వరకు కరీంనగర్, నర్సరీ టు 10th వరకు కరీంనగర్. ఓకే. ఆ తర్వాత నుంచి హైదరాబాద్ 2 years అయితే హైదరాబాద్ గ్యారెంటీడ్ ఇంటర్మీడియట్. ఎందుకు హైదరాబాద్లో ఇంటర్మీడియట్? ఏ కాలేజ్ మీరు? బాజ్పేయిలో ఒక కాలేజ్లో ఉంటుండే, కామర్స్ చార్టర్డ్ అకౌంటెన్సీ కాలేజ్. కాలేజ్ పేరే కామర్స్ కాలేజ్? కాలేజ్ పేరు చెప్పట్లేదు, ఎందుకు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే జనాలకు మీరు ఎక్కడి నుండి వచ్చారు అసలు ఏంటి అనేది ఖచ్చితమైనటువంటి వాస్తవాలు కావాలి కాబట్టి. అసలు మీరు స్కూల్ ఎక్కడ చదివారు? స్కూల్ కరీంనగర్. ఏ స్కూల్? కరీంనగర్లో. పేరు చెప్పాలి. ఏం చెప్పనప్పుడు ఇక మీరు ఎందుకు మార్కెట్లోకి వచ్చి మిమ్మల్ని జనాలు ఎట్లా నమ్ముతారు? నేను ఏమంటున్నా, జనాలకి ఒక అఘోరా గురువు అన్నప్పుడు సాధన గురించి కానీ, అఘోరా ట్రెడిషన్స్ గురించి కానీ, టెక్నిక్స్ గురించి కానీ ఉండాలి. కరెక్టే. అఘోర గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినాను. కానీ మీరు ఎక్కడి నుండి వచ్చిళ్ళు, అసలు మీరు ఏం చేసిండ్రు అనేది కొంతమందికి తెలియాలి. ఇప్పుడు మీ చుట్టుపక్కల వాస్తవం మీ ఏరియా వరకే మీరు అంకితం అవుతారు. ఓకే ఈయన నాకు తెలుసు స్వామి అని చెప్పేసి గుర్తుపడతారు. సో మీ స్కూల్ వాళ్ళైనా కాలేజ్ వాళ్ళైనా గుర్తుపడతారు. కానీ మీరు ఏ స్కూల్ అనేది కూడా ఓపెన్గా చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు అంటే భయపడుతున్నారు. భయం అని ఏం లేదు, ఎందుకంటే మేము మళ్ళీ అక్కడికి వెళ్ళా స్కూల్లో ఏమైనా చేసి వస్తామని చెప్పేసా అదే అయ్యి ఉంటుంది. ఒకటి స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను బయటికి చెప్పేది కూడా పాత ఇంటర్వ్యూ కానీ ప్రజెంట్ కానీ ఒకటే, సబ్జెక్ట్ తీసుకోండి. ఒక పర్సన్ ఒక మాస్టర్ వచ్చిందంటే రియలా ఫేకా ఇది సబ్జెక్టే. ఇప్పుడు మీ స్కూల్ చెప్తేనే కదా రేపు ఏదన్నా ఇష్యూ అయినా నేను మీ స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చు, కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ గురించి డీటెయిల్స్ తీసుకోవాలి కదా. జనాల్లోకి మీరు వస్తున్నారు అన్నప్పుడు జనాలకు కూడా మీరు క్లియరెన్స్ ఇవ్వాలి. అదే చెప్తున్నా. ఫస్ట్ జనాలు ఏంటంటే మిమ్మల్ని నమ్మద్దు. ఓకే నమ్మకండి. మరి ఎందుకు ఇస్తున్నారు ఇంటర్వ్యూస్? మార్కెటింగ్ కొరకు. దేని మార్కెటింగ్ కొరకు? నా బిజినెస్ మార్కెటింగ్ కొరకు. మీది ఏంటి బిజినెస్ అసలు? స్పిరిచువాలిటీ బిజినెస్ నాది. అది మీరే బిజినెస్ అనుకుంటున్నారా? బయట జరిగేది మరి బిజినెస్. ఎంత మందికి చేశారు ఇప్పటి వరకు మీరు పూజలు? ఎంతో మందికి చేసిన. ఎంతో మంది అంటే ఒక కౌంటింగ్ ఉంటుంది కదా. కౌంటింగ్ లేదు. ఇప్పుడు ఎక్కడ ఏం చెప్పాలి, ఎప్పటి నుంచో స్టార్ట్ చేసినాం, ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు. ఎప్పుడు లెక్క పెట్టారు? బ్యాలెన్స్ షీట్ అట్లా ఏం కూడా మెయింటైన్. ఎంతమంది మీ దగ్గరకు వచ్చి భక్తులు నేను మంచిగా అయినా స్వామి గారు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు మర్చిపోలేనటువంటి భక్తులు ఉంటారు కదా. నేను టేకప్ చేసిన ప్రతి ఒక్కరు మంచిగా చెప్పారు, ఒక్కరు కూడా ఫెయిల్. ఈయన ఇంగ్లీష్ బాబా, అస్సలు తెలుగు మాట్లాడాడు కాబట్టి నా ఇంటర్వ్యూ మొత్తంలో మీరు తెలుగే మాట్లాడాలి, ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడద్దు. ప్రయత్నం చేస్తా. ప్రయత్నం కాదు చెయ్యాలంతే. కరీంనగర్ అయ్యుండి మీరు ప్రయత్నిస్తానడం అనేది కరెక్ట్ కాదు కదా. సరే ఈ బాబా వేషం వేయడానికి అసలు కారణం ఏంటి? అసలు బాబా అనేది వేషం కాదు, ఇది ఒక సైన్స్. ఇది నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా, ఏ బాబాలను ఉద్దేశించి మాట్లాడా? ఎందుకంటే మార్కెట్లో దాదాపుగా చాలా మంది దొంగ బాబాలే ఉన్నారు. అది మీరు అనుకుంటారు అట్లా, అది నిజం. మేము ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మీడియా ముందు. ఎంతమంది ఉన్నారు టోటల్? ఎంతమంది అని మేము ఇప్పుడు మీకే కౌంటింగ్ లేనప్పుడు మేము ఎట్లా కౌంటింగ్ చెప్తాం? ఓకే మీరు అనుకున్నట్టు అనుకున్నా కూడా ఫేక్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ మంది ఉన్నారు? నాకు తెలిసి 70% ఫేకే కదా, మీరే ఫేక్. ఓకే గురువులు ఫేక్ ఉండరు కావచ్చు, ఫేక్ గురువులు ఉన్నారు. గురువులు ఫేక్ ఉండరట కానీ శిష్యులు మాత్రం ఫేక్ ఉంటారు. అలానే గురువులు ఫేక్ ఉన్నారు. ఎన్లైటన్మెంట్ పొందకపోయినా కూడా గురువు అనే ఒక స్థానంలో ఉండేవాళ్ళు, ఫేమస్ ఆర్గనైజేషన్స్లో ఉండేవాళ్ళు, పీఠాధిపతులు. అందరినీ అన్ని కౌంట్ చేయడం నేను అందరినీ చెప్తున్నా, మీరు కౌంట్ చేయట్లేదు, నేను మీకు ఆన్సర్ లాగా చెప్తున్నా. వీళ్ళని మీరు ఫేక్ అనవచ్చు, ఫేక్ గురువులు ఉన్నారా అంటే ఉన్నారు. కానీ ఏదైతే ఇది ప్రొపగండా ఉందో దొంగ బాబా అని చెప్పేసి ఒకప్పుడు ఉంటుండే, వన్స్ అపాన్ అ టైంలో. ఇప్పుడు లేరా? ఇప్పుడు లేరు. పీపుల్ ఎడ్యుకేటెడ్ అయిపోయారు కదా, పీపుల్ లిటరేట్ అయిపోయారు, పీపుల్ షార్ప్ అయిపోయారు.
ఎంత షార్ప్ ఉన్నటువంటి జనాలను మీరు ఇట్లా తయారయ్యొచ్చి బోల్తా కొడుతున్నారు కదా, మరి మేమేమంటాం వాటి గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు బోల్తా కొట్టడం అంటే ఏంటిది? అవును, డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. ఇప్పుడు మీరు బిజినెస్ కోసం వచ్చినా చాలా ఓపెన్ గా చెప్తున్నారు. బిజినెస్ కోసం అంటే వేరే మార్గాలు ఏం లేవా? ఇదే మార్గమా? ఇందులో నాకు స్కిల్ ఉంది, కూర్చున్న దగ్గర సంపాదించాలి, ఇంకొకటి అసలు పక్కకే జరగద్దు ఇట్లా. అట్లా ఉండదు. ఇప్పుడు ఇది చూడడానికి అట్లా అనిపిస్తుంది కూర్చున్న దగ్గర సంపాదిస్తున్నాం అని చెప్పి. అవును, బట్ ఈవెన్ దీంట్లో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక మనిషి కర్మ మనం హ్యాండిల్ చేస్తున్నామంటే మన ఆ డేటాని మనం తీసుకోవడం, దాన్ని బర్న్ చేయడానికి చాలా టైం, చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఓకే. అండ్ ఈవెన్ ఇది సరే మనం ఒక 1 monthలో చేసినా 2 monthsలో చేసినా కూడా, ఒక పర్సన్ ఏమైనా హీల్ చేసినామా, మంచిగా చేసినామా, మనకి ఏమైనా సెట్ చేసినా కూడా, ఈ 1-2 monthsలో సెట్ చేసినాము అంటే దీని వెనకాల ఒక 10-12 years ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఒక రోజులో అయ్యే పని కాదు. ఈ రోజు మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు సాధన అనేది? సాధన ఎవ్రీడే చేస్తూనే ఉంటాం. నేను చనిపోయే వరకు కూడా చేస్తూనే ఉంటాను. చనిపోయేంత వరకు అంటే పర్టికులర్గా ఒక సాధన కొన్ని ఇయర్స్ చేయడం వల్ల, ఒక 21 years చేయడం వల్ల సో కొంతమంది నాగ సాధువులు అవుతారని చెప్పేసి మేము విన్నాము. ఇప్పుడు మీరు అఘోరిగా అని చెప్పేసి బయటకు వచ్చినటువంటి కొత్త మార్కెట్లో ఒక బాబా మీరు కాబట్టి మీరు గురువా? దేనికి గురువు? అఘోర గురువు నేను. మీ మీద ఇంకా గురువులు ఉంటారా? మీ పైన గురువులు? నాకు విద్య నేర్పిన గురువు ఉంటాడు. మీ గురువు పేరు చెప్పండి ఈరోజు. ఖచ్చితంగా మీ గురువు పేరు చెప్పాలి, ఎందుకంటే లేకపోతే మీరు 100% కరీంనగర్కి సంబంధించినటువంటి స్వామి ఫేక్ బాబా అనే నేను నిరూపిస్తా. చెప్పండి. ఇప్పుడు మీకు మీ మమ్మీ పేరేంటి, మీ డాడీ పేరేంటి? నేను ఏమంటున్నా ఏమనకండి, వీళ్ళ పేర్లు చెప్పండి. నాతో మీరు ఏమనకండి, జస్ట్ పేర్లే చెప్పండి. నాకు నా సబ్జెక్టుని బట్టి నన్ను గుర్తుపట్టాలని చెప్పి నేను అనుకుంటాను. మీ సబ్జెక్టుని గుర్తుబట్టే మీరు ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నారు నా సబ్జెక్ట్ ఇదని. ఓకే, మేము ఒప్పుకుంటాం దానికి. జనాలు మిమ్మల్ని ఒప్పుకోవాలన్నా కూడా మీరు ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏమంటున్నా, నేను ఒప్పిపియా అంటున్నా, మీరు ఒప్పుకోకండి అంటున్నా, మీ పని మీరు చేసుకోండి అంటున్నా. అంటే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతారా? మీరు మీ పని మీరు చేస్తున్నా. ఎట్లా చేస్తారు? మిమ్మల్ని జనాలు ఆపుతారు కదా ఫేక్ అని చెప్పేసి. ఒకవేళ నడి రోడ్డు మీద కొడితే ఏం చేస్తారు? కొడితే చీడ తక్కువ. మీరు ఎవరిని ఎవడు కొడతాడో ఎవడు వస్తాడో మన అక్కడనే చీడ. ఎంతమందిని ఆపుతారు అట్లా? నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఫైట్ చేస్తాను. ఏం చేస్తారు? డబ్బుల కోసం ప్రయత్నిస్తారా? డబ్బుల కోసం ఏముంది, కొట్టడానికి వస్తే ఐ విల్ రియల్లీ డిఫెండ్ మై సెల్ఫ్. సో ఇది బిజినెస్ అన్నారు కదా, మరి డబ్బులే కదా కావాల్సింది. ఫ్రీగా కూడా చేయొచ్చు కదా మీరు. మరి సమాజ సేవ నాకు ఇష్టం లేదు సేవ చేయడం. సేవ చేద్దాం. గురువు ఏం చెప్పిండు? ఒక గురువు దగ్గర విద్య పొందినటువంటి వ్యక్తులకి, నాకు తెలిసి మీలాంటి అఘోరాలకి అసలు యాక్చువల్గా మీరు నిజంగా చెప్పాలంటే జనంలోకి వస్తారా? ఓకే, మా గురువు చెప్పింది ఏంటంటే ఇద్దరిని ట్రైన్ చేయని. మొత్తం జనాలనంతా పిచ్చి పిచ్చిగా చేసి వదిలేసి మొత్తం పైసలు సంపాదించి ఇట్లా వేల కట్టలు పెట్టుకొని అలా కూర్చో అని చెప్పిండా? అట్లా చెప్పలేదు. మరి ఏం చెప్పింది చెప్పండి. నువ్వు వెళ్ళిపోయే ముందు, ఎక్కడికి వెళ్ళిపోయావు? సమాధి తీసుకునే ముందు ఓకే ఇద్దరిని అన్న తయారు చేయమని చెప్పింది. నన్ను తయారు చేస్తారా మీరా? మీకు 5 years టైం పడుతుంది. మరి నాకు 5 years దాకా నేను మీ దగ్గర శిష్యురాలు ఉండాలి. మీ ఇంట్లోనే ఉండండి, నేను ఆన్లైన్లో నేను ట్రైన్ చేస్తా. నాకు డబ్బులు ఇస్తే. ఆన్లైన్ ట్రైనింగా మీరు? ఫీమేల్కి ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా కూడా 5 years నాకు ట్రైనింగ్ ఇవ్వండి ఫ్రీగానే. మరి నేను కూడా నేర్చుకుంటాను. ఎందుకు ఇవ్వరు? డబ్బులకే చెప్తా. ఏదైనా డబ్బులతోనే. మీది ముడిపడింది డబ్బే, మొత్తం క్యాష్. చూసారు కదా. ప్రాపర్టీ అయినా పర్లేదు, అది కూడా యాక్సెప్టెడ్. అన్నీ క్లియర్గా ఓపెన్గా పెట్టుకొని వచ్చారు బయటికి. 4 years రీసెర్చ్ చేసిన, మార్కెట్ రీసెర్చ్ చేసిన. ఎట్లా బయటికి రావాలి, ఎట్లా జనాలను మభ్యపరచాలి, ఎలా దొంగ పోసుకోవాలన్నా దోచుకోవాలి, అట్లా ఇట్లా చెప్తున్నారు అసలు స్వామి. మరి ఏం చెప్పాలి? మీరు నేను అది చెప్పేదాకా మీరు ఇష్టపెడతలేదు. నేను ఏదో దొంగని, ఏదో దోచుకోనీకి వచ్చిన, ఏదో బ్యాంకులో ఏదో ఎత్తుకోబెట్టాను అన్నట్టు. బ్యాంకులు ఎత్తుకపోకపోయినా కూడా జనాలకి ఇప్పుడు మీరే చెప్పారు, ఒక మనిషికి పూజలు చేసి చంపినా అని చెప్పేసి ఓపెన్ గా చెప్పారు కదా మీరు. సాధన, అది సాధననా? సాధనలు ఎన్ని రకాలు ఉంటాయో చెప్పండి. ఇక మీరు చేసిన సాధనలు చెప్పండి నాకు ఫస్ట్. రకరకాలు ఉంటాయి. రకరకాల్లో కొన్ని రకాలు చెప్పండి. సాధనలో ఏముంటుంది అంటే, మనం అనుకునేటట్టు ఓన్లీ యోగానే సాధన లెక్క అనుకుంటారు. అసలు యోగా, ఈ ఆసనాలనే యోగా అనుకుంటారు. రకరకాల యోగా ఉంటుంది. సాధన అనేది ఏంటంటే, మన గురువు మనకి చెప్పిన పని ఆ సాధన కిందకి అయిపోతుంది. ఇప్పుడు మీరు సెల్ఫ్గా చేసినా కూడా అది మీరు అనుకుంటారు సాధన అని చెప్పి. సాధననే అనొచ్చు కూడా, కానీ రియాలిటీకి ఎప్పుడు సాధన అవుతుంది? మీరు ఎప్పుడైతే మీ మాస్టర్ మీకు ఈ పని చేయమంటాడో ఆ పని సాధన. అదేమన్నా కానీ ఇప్పుడు తినమంటే తింటున్నారు, తినకు అని చెప్పింది 3 days వరకు, దెన్ దాట్ బికమ్ సాధన. మీరు 3 రోజులు తినకుండా ఉంటారా? నేను ఉండగలుగుతాను. నేను వారం 10 రోజులు 12 రోజులు కూడా ఉండగలుగుతాను. ఎట్లా? మాకెట్లా తెలుస్తుంది?
నీకెట్లా తెలుస్తుంది అంటే ఏం చెప్పాలి అంటే నేను? తెలియాలి కదా. ఇప్పుడు మీరు జనాల్లోకి వచ్చి నేను మార్కెట్లోకి వస్తున్నటువంటి అన్నప్పుడు కొన్ని లైవ్లో కూడా చూపించుకునేటివి ఉంటాయి కదా. తినకుండా ఉండగలిగినంత మాత్రాన ఒక మనిషి ఎన్లైట్ అయిందని చెప్పి కాదు. మీరు ట్రైనింగ్ పొందితే మీరు అట్లా ఉందాం అనుకుంటే ఫస్ట్ ఒక 24 అవర్స్ ఉండండి, తర్వాత గ్యాప్ ఇవ్వండి, ఒకసారి 48 అవర్స్ అటెంప్ట్ చేయండి, ఒకసారి జ్యూస్ డైట్కి వెళ్ళిపోండి, ఒకసారి వాటర్ డైట్కి వెళ్ళిపోండి, ఆ తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయండి, ఆ డేస్ని ఎక్స్టెండ్ చేయండి, మీరు కూడా నేర్చుకుంటారు. దాని ఏముంది దాంట్లో పెద్ద విషయం కాదు. ఇంతవరకు అంటే జనరల్గా కొంతమంది మేము అఘోరాలను మాత్రమే కుంభమేళం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళందరూ తరలిగా వచ్చేసి జనాలకు అప్పుడు మాత్రమే చాలా బహిరంగంగా కల్పిస్తారు వాళ్ళు ఉన్నటువంటి వేషాధారమైన వాళ్ళైనా. సో ఇప్పుడున్నటువంటి అసలు అఘోరి అనే పదానికి మీకు మీనింగ్ తెలుసా? అంటే వాళ్ళు జనాల్లో సంచరించవచ్చా? ఖచ్చితంగా జనాలలో ఎందుకు సంచరిస్తున్నా అంటే ఇప్పుడు పాతలాగా లేదు కదా. పాత ఒకప్పుడు అంటేనేమో ఇంతే సమాజం ఉంటుండే, ఇంత ఫారెస్ట్, ఇన్ని యానిమల్స్, ఒక ఈకో సిస్టమ్ బ్యాలెన్స్డ్ ఉంటుండే. ఇప్పుడు ఉందా బ్యాలెన్స్? ఉందా బయట ప్రపంచంలో ఎక్కడన్నా? లేదని మీరు వచ్చిందా? లేదని కాదు, ఎక్కడ మనిషి ఎక్కడ ఉంటాడు, అఘోరాలు ఎక్కడ ఉంటాడు? ఏ అఘోర అయినా కూడా ఇప్పుడు ముందులాగా లేదు కదా. గుట్టలు పుట్టాలు అంటేనేమో అవి రిసార్ట్స్, టూరిజం ప్లేస్ అయిపోయినాయి. మీ గురువు అడవిలేమో వాటిని మొత్తం రియల్ ఎస్టేట్ చేసేసి అమ్మేసి అయిపోయింది. శ్మశానాలను నిష్పెట్టకుండా వాటిని కూడా కూలగొట్టి బిల్డింగ్లు కట్టారు. వీళ్ళు ఎవరు ఉంటారు? వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మీ గురువు ఎక్కడ ఉంటారు? ఆయన హిమాలయాలు ఉంటారు. మరి మీరెందుకు లేరు మీ గురువుతో పాటు? మా గురువు చెప్పిండు కాబట్టి ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది వెళ్ళిపోవడానికి, అప్పటిదాకా ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి చెప్పిండు. మిమ్మల్ని ట్రైనింగ్ ఇవ్వని పంపించిండు. ఆయన నిజమైన గురువేనా? అందరు కలిసి ఒక కుమ్మక్కైన్ల బ్యాచ్ అట్లే నిజంగా గురువు అవుతాను. సో అంటే మీ వేషధారణ కూడా చాలా డిఫరెంట్గానే ఉంటుంది. అంటే మా వాళ్ళతో పోల్చుకుంటే సో మీరు రుద్రాక్షలైనా కావచ్చు, మీరు చేసే పూజలైనా కావచ్చు, అసలు సంబంధం లేనట్టుగా ఉంటుంది. కొంతమంది అయితే శవాలం తింటా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. శ్మశానంలోనే మా జీవనం అంటారు, విభూదే మేము పూసుకుంటామని చెప్తారు. మీరేమో టాటూ వేయించుకున్నారు. ఆ టాటూ వేయించుకోవడానికి రీజన్ ఏంటి? టాటూ వేయించుకోవడానికి మాత్రం ఏం పెద్ద విశిష్టత అని ఏం లేదు. స్పిరిచువల్ అందరిని అట్రాక్ట్ చేయడానికి మార్కెటింగ్ కోసం బ్రాండింగ్ లా ఉండాలి మనకని చెప్పి వేసుకున్నాం. ఎటు తిరిగి మార్కెట్ అనే చెప్తున్నారు మీరు. మార్కెటే కదా. మార్కెట్ అంటే ఏంటి? ఎందుకు మార్కెట్ అంటే ఒక నెగిటివ్ టర్మినాలజీ ఎందుకు? ఒక బయర్ అండ్ సెల్లర్ కలిసే ప్లేస్ మార్కెట్, ఒక బిజినెస్ జరిగే ప్లేస్ మార్కెట్. మంచి ఐరన్ బట్టలు వేసుకున్నావు, జోరుదారుగా ఇంత మేకప్ వేసుకున్నావు. ఏం వాడతారు మీరు మేకప్ వేసుకోవడానికి? పెద్ద నాకు దీనిలో టైం పెట్టాలి, ఒకసారి టైం దొరుకుతలేదు. దీని మీద ఏమైనా రీసెర్చ్ చేద్దామంటే దేని మీద? మేకప్ మీద, ప్రాపర్ మేకప్ ఎట్లా అని చెప్పి. ప్రజెంట్ అయితే బ్లింకిట్ వల్ల ఏది దొరుకుతుంది వేసుకుంటారు. కాదు, దాని మీద సెర్చ్ చేసి చెప్పడానికి రీజన్ ఏంటి? మీరు అఘోరి అన్నప్పుడు ఇలాంటివి మీరు వాడరు కదా అని. నేను చెప్తున్నా కదా, మార్కెటింగ్ కోసం అని చెప్పి, బ్రాండింగ్ కోసం అని చెప్పి. ఏది చేసినా ఆడికే వస్తాను మొత్తానికి. మీరు ఎక్కడికి రమ్మంటే రేపు అక్కడికే వచ్చేసి. నాకు ఎక్కడికి వచ్చలేదు. అసలు అఘోరికి అఘోరాకి తేడా ఏంటో చెప్పండి ఫస్ట్. అసలు మీకు తెలిసింది ఏందో నాకు చెప్పండి. నాకు తెలిసినంత వరకు నాకేం తెలియదు. సాధనాల సక్సెస్ అనేది ఉంటుంది, లేదా దాని మీద ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. ఇదే అఘోరి అంటే. ఏదైనా, ఏ సాధన అయినా, ఏ పరంపర అయినా, ఏ మెథడ్ అయినా కూడా చేసేది ఎన్లైటన్మెంట్ కొరకే. దీంట్లో ఒక పాయింట్కి వచ్చినప్పుడు, మీ సాధన సక్సెస్ అయినప్పుడు, మీరు ఏ మార్గం అయినా కానివ్వండి, మీరు వైష్ణవ మార్గమైనా, జై శ్రీరామ మంత్రం చేసుకుంటున్నా, కృష్ణ మంత్రం చేస్తూ ఉన్నా, మన హిందూయిజంకి సంబంధం లేని వ్యక్తి ఆఫ్రికాలో ఎక్కడో ఏదో ఉండి తను ఏదో చేస్తున్నా కూడా ప్రతి మనిషి చేసేది ఆత్మ పరమాత్మలో కలవడం కోసం, ఆ స్థితికి రావడానికి. నేను అడిగిన క్వశ్చన్ అఘోరాకి అఘోరికి తేడా ఏంటి? అదే చెప్తున్నా నేను. ఈ స్థితికి వెళ్ళడానికి ఉండే మార్గాలలో రకరకాల మార్గాలు ఉన్నాయి. ఈ రకరకాల మార్గాలకి రకరకాల పేర్లు, దాంట్లో మళ్ళీ సబ్ బ్రాంచెస్లో మళ్ళీ ఇంకా అడిషనల్ బ్రాంచెస్ అనేవి ఉండిపోయినాయి. వీళ్ళు ఉన్నా కూడా, ఈ మెథడ్స్ ఉన్నా కూడా దీంట్లలో ఏరియా వైజ్ నేమ్ చేంజ్ అయిపోతుంది, మనం అనే రకంగా చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాముడు అని చెప్పి మనం అంటాం, ఓకే. నార్త్కి వెళ్ళగానే ఏమంటారు, రామ్ అంటారు, ఏకవచనంతో సంబోధిస్తారు. ఇక్కడ కూడా రాముడు అంటే కూడా ఏకవచనమే. రామ్ అని చెప్పి అంటారు వర్డింగ్. ఓకే. తమిళనాడులో వెళ్తే రామన్ పిలవడం రామన్ అంటారు తమిళనాడులో అయితే.
రామన్ అని వస్తుంది. ఇట్లా రకరకాల ప్లేసెస్లో ఏమైపోతుంది, ఒకటే పదానికి రకరకాల మీనింగ్స్ వచ్చేస్తాయి. అంటే దాని అనే విధానం అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అఘోరా, అఘోరి, అఘోర్ అనుకున్నా కూడా వీటిలలో పెద్దగా డిఫరెన్స్ లేదు. మనం ఏదన్నా దాన్ని మైక్రోస్కోపిక్గా చూస్తే చిన్న మైన్యూట్గా ఏమో డిఫరెన్స్ ఉండొచ్చు, మేబీ సమ్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్లో ఏమన్నా అప్రోచ్లో ఏమన్నా డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ దీస్ ఆర్ సిగ్నిఫైయింగ్. అంటే ఇవి ఏం చెప్తున్నాయంటే శివస్థితిని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. శివుడు రకరకాల స్థితిలో ఉంటాడు. అందులో వన్ ఆఫ్ ద స్థితి, వన్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ, వన్ ఆఫ్ ద ఫేస్ ఆర్ వే ఆఫ్ లివింగ్ అనుకోవచ్చు, అది అఘోర్. ఈ పాయింట్కి రీచ్ అయిన వాళ్ళు అఘోరాలు. ఆ రీచ్ అయ్యే ప్రక్రియల ఉన్న వాళ్ళు అఘోరా సాధకులు. అఘోరా సాధకులు వేరు, అఘోరాలు వేరు. ఒక మనిషి అఘోరా అయిండు, అఘోరా అయినాక నౌ హీఈస్ విల్లింగ్ టు టీచ్, నౌ హీ బికమ్స్ అ అఘోరా గురు. ఎవ్రీ అఘోరా ఈజ్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ అ గురు. తెలుగులో చెప్పు, సరే నా వాళ్ళందరూ తెలుగు సబ్స్క్రైబర్స్ ఉంటారు. ప్రతి ఒక్క అఘోరా కూడా ఒక గురువుగా మారొచ్చు, అఘోరా స్థితి పొందిన వ్యక్తి. కానీ వాళ్ళ ఇప్పుడు ఈ అఘోరది చేయడం వల్ల మీరు మోక్షం పొందిండ్రు. మోక్షం పొందాలంటే ఎన్ని సంవత్సరాలు తపస్సు చేయాలి అసలు? అది సాధకుని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు చేసేదాని మీద. మీరు ఎన్ని సంవత్సరాల్లో పొందారు స్వామి గారు? 5 years. 5 yearsలోనే. సో మీ ఏజ్ ఇప్పటికి ఎంత? అడగొచ్చు అడగరాదు, నేను అడుగుతున్నా జనాలకు తెలియడం కోసం. 29. అంటే మీరు 21లో పొందారా? ఓకే. అప్పుడు మీకు అంటే నార్మల్గా మీరు సాధన చేసినప్పుడు విధానాలు చాలా నిబంధనలు ఉంటాయి, వాటిని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి విన్నాం మేము వారు. ఎలాంటి నిబంధనలు ఉంటాయి మీకు? నిబంధనలు అంటే పెద్దగా ఏమి ఉండదు, గురువాక్య పరిపాలన ఉంటుంది అంతే. పెద్దగా ఏమి ఉండవు అని అంటే అసలు మీరు చేసేటి మేము చేయలేం కదా. అందరు చేయొచ్చు. ఎట్లా చేస్తారు? అది గురువు మానవులతోనే కానిదే మీరు చేస్తారు అఘోరాలు అని చెప్పేసి అంటారు. అంటే వీళ్ళకి బంధుత్వాలు ఉండవు, సో పెళ్ళిళ్ళు ఉండవు, సో వీళ్ళు ఇంట్లోకి రావు, అసలు సంచారణం చేయడానికి మానవులకి వీళ్ళు రారు అసలు. ఒకప్పుడు సమాజం వేరు. ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు మీ గురువే ఉన్నారు కదా, ఉదాహరణకు చెప్పుకోవచ్చు కదా. మా గురువు కొన్ని వందల సంవత్సరాలు వయసు గల వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడో చనిపోయారు, అయిపోయింది. నార్మల్గా మీరు కూడా తీసుకురావచ్చు కదా ఆయనను జనాలకు చూపెట్టడానికి, నా గురువు అని చెప్పడానికి. ఆయనకి ఇంట్రెస్ట్ లేని మనం ఎట్లా చేయగలుగుతాం? ఆయనకు నేను చెప్పేంత లేదు నాకు. ఆయన చెప్తే మీరు నేర్చుకొని ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరినీ మొత్తానికి అవుల వాళ్ళని చేయడానికి వచ్చినటువంటి బాబాలే వీళ్ళందరూ. ఆయన ఎట్లా చెప్తే అట్లా వింటా అంతే. ఆయనకు ఆపోజిట్ అంత జనాలందరూ కలిసి మీకు ఎట్లా చెప్తే అట్లా వినరా? అసలు వినాలి జనాలు. నేను ఏమంటున్నా, జనాలు చెప్తే నేను ఎందుకు వినాలి? నేను చెప్తే జనాలు ఎందుకు వినాలి? నేనే మీరు మార్కెటింగ్ లోకి వచ్చి జనాలకు చెప్దామనే కదా మీరు ముందుకు వచ్చింది. మీరు చెప్పక ముందు నేనేమంటున్నా, జనాలు నేను చెప్తే జనాలు ఎందుకు వినాలి నేనే అడుగుతున్నా ఫస్ట్. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఇంటర్వ్యూస్ ఇచ్చి నేను ఇగో మార్కెట్ లోకి వచ్చిన నేను బాబా అని చెప్పేసి మీరు ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నారు? నాదొక బిజినెస్, నాదొక స్పిరిచువాలిటీ బిజినెస్, నేను ఒక అఘోరా గురువుని, నాకు డబ్బులు కావాలి. మళ్ళా అఘోరా గురువు అంటాడు. నాకు బిజినెస్ మార్కెటింగ్ కోసం వచ్చిన బయటికి. నేను తప్పేముంది బిజినెస్ మార్కెటింగ్ అంటే? దాన్ని ఎందుకు ఒక చెడులాగా చూడడం ఎందుకు? తప్పు కాదా? ఒక యోగా టీచర్ డబ్బు సంపాదించుకుంటే తప్పులేదు, ఒక యోగి సంపాదించుకుంటే తప్పెందుకు? అఘోరి పేరుతో ఎందుకు వస్తున్నారు? అదేదో నార్మల్గా ఒక బిజినెస్ తో రావచ్చు కదా. నేను దీంట్లో ట్రైన్ అయినా, నేను ఒకవేళ వైష్ణవుని అయ్యి ఉండి నేను అంత పవిత్రమైన వెజ్ సాధనలు చేసి అయిన ఉంటే నేను రామకృష్ణ అనుకుంటే నేను ఆ మార్కెటింగ్ చేసుకుంటుండే. అంటే నార్మల్గా ఒకప్పుడు కాలంలో నమ్మి ఇలాంటి పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే మంత్ర తంత్ర యంత్ర అన్నీ ఉన్నాయని చెప్పేసి నమ్ముతారు ఖచ్చితంగా. ఇప్పటికి కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎంత ఉందో, గాలి ఎంత ఉందో, దయ్యం ఎంత ఉందో, ఇవన్నింటికి కొంతమంది నమ్ముతూనే ఉంటారు. సో వాటన్నింటినే మీరు మూఢనమ్మకాలను ఇంకా మూఢనమ్మకాలలోకి వెళ్తున్నారు. ఇప్పుడు టెక్నికల్ మారింది, మీరు మాట్లాడే విధానంలో కూడా దాదాపుగా చాలా వరకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. టెక్నికల్ ఇంత మారుతున్నా టెక్నాలజీతో మీరు ఎందుకు సమానంగా ఉండలేకుండా నేను మార్కెట్లోకి వచ్చిన మళ్ళీ నేను బాబాను నేనే ఇవన్నీ చేస్తా అని చెప్పేసి మీరే ఓపెన్గా చెప్పుకుంటున్నారు కదా. అవును, ఏదైతే మీరు టెక్నాలజీ అంటారో ఈ తంత్రము ఈ పూజలు అనేవి కూడా అది కూడా ఒక టెక్నాలజీ. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు దీని మీద ట్రైన్ అయితే మీకు అర్థమవుతాయి, టైం పెడతారు, మీరు కూడా చేయగలుగుతారు. నాకొద్దు, మీరు చెప్పండి మరి, మీరు నమ్ముతారా దేవుణ్ణి? దేవుణ్ణి ఎందుకు నమ్మరు? ఎవరైనా నమ్ముతారు. చూసిరా? మీరు చూసారా? మీరు చూసారని మాటలు చెప్పడం కాదు, నిజంగా ఈ రోజు ఇక్కడ సరే మేము ఇదే రూమ్ లో మనం కూర్చున్నాం కదా, నేను మిమ్మల్ని ఖచ్చితంగా అఘోరి అని నమ్మడానికి నాకు ఏదన్నా ఒకటి మీరు ప్రూవ్ చేయండి. నేను ఏమంటున్నా, నేను ఆన్సర్ చెప్తా, చెప్పా అంటలేను.
ఆన్సర్ వద్దు, మీరు ఏదైనా చెయ్యండి. మీరు చెప్పిన ఆన్సర్లు నేను ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పిన, నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. అడగండి. ఓకే, మీరు దేవుణ్ణి చూసిరా? దేవుణ్ణి చూడడం అంటే నేను నమ్ముతాం కదా. అవును, ఏదో ఒక రూపంలో దేవుడు మనుషులకి కనిపిస్తాడు. చూసిరా? చూడలేదు నేను దేవుడు. చూడండి, మరి ఎందుకు నమ్ముతారు? దేవుడు ఉండడానికి ఖచ్చితంగా నమ్ముతాం కదా. ఎందుకు నమ్ముతారు? మీరు చూడలే కదా, అది ఉందని మీరు ఎందుకు చెప్తారు? ఎట్లా చెప్తారు? మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? సరే సరే, మేమంటే సాధనలు చెయ్యలేదు, సో మేము గురువులం కాదు, మేము అఘోరి వేషంలో జనాలను ఎవరిని నమ్మించడానికి ముందుకు వస్తలేం కాబట్టి సరే మేము ఓకే. మీరు వచ్చింది కాబట్టి మీరు చూసినటువంటి దేవుడు ఎట్లుంటాడు, మీకు ఎట్లా కనిపించింది జనాలకు చూపించండి. నేను ఏమంటున్నా, మిమ్మల్ని పర్సనల్గా అడుగుతున్నా, మీరు దేవుని ఉన్నప్పుడు దేవుడు ఉండడం మీరు ఎట్లా చెప్తారు? దేవుడు గాల్లో దీపం పెట్టి ఆరద్దంటే ఆరుతుందా? ఆరకుంటుండదా? పడతాం అది ఇట్లా చేయబట్టి అయినా ఆరిపోతుంది కదా. అవును. అలాంటప్పుడు మనసులో ఇప్పుడు నేను కూడా దేవుడిని ఎంత నమ్ముతానో అంతే నమ్ముకుంటా, నా ముందు దేవుడు ఉన్నాడని నేను భావిస్తా ఖచ్చితంగా. ఇప్పుడు ఇది మీ మిస్అండర్స్టాండింగ్ కదా? ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు ఈ ఉద్దేశాన్ని బట్టి సరే మీరు అడిగిన క్వశ్చన్కి నేను వేస్తా అంటే, లావణ్య దేవుడు నమ్ముతుంది కాబట్టి జనాలను ఇంత నమ్మకంగా పెట్టి దేవుడు రూపంలో దేవుడు ఉన్నా లేకపోయినా కూడా జనాలు నమ్ముతారు 100%. అంటే దేవుడు అని చెప్పేసి మీరు బోల్తా కొట్టడానికి ఈ వేషం వేసిరని చెప్పొచ్చు. నేను మిమ్మల్ని పర్సనల్గా అడుగుతాను. నన్ను పర్సనల్గా అడిగినా కింద కామెంట్స్ నాకే పెడతారు కదా, మీకు కూడా పెడతారు. సరే పెట్టండి, నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు దేవుణ్ణి చూడనప్పుడు నేను చూడలేదు, నేను సామాన్యురాల్ని, నేను సాధన చేయలేనప్పుడు నాకు ఎట్లా దేవుడు కనిపిస్తాడు? బట్ నేను దేవుని నమ్ముతా. ఇప్పుడు దేవుడు అనే కాన్సెప్ట్ మీరు అంటారు, అవును, మీరు చూడలేదు, అవును, మీకు ఇంతవరకు అసలు ఉందో లేదో తెలియదు, కానీ మీరు ఎందుకు నమ్ముతారు? మీరు ఉన్నదని మీరు నమ్ముతున్నారు కదా. నేను చెప్తా నా ఆన్సర్, నేను చెప్తా నా ఆన్సర్ నేను చెప్పేసిన. అరే చెప్పలేదు, మీరు ఎందుకు నమ్ముతున్నారు అంటున్నాను. ఎందుకు నమ్ముతున్నారు అని అంటే, నేను ఒక హిందూ అమ్మాయిని కాబట్టి నమ్ముతా దేవుణ్ణి. సో ఇప్పుడు నాకు మా అమ్మ చెప్పింది దేవుడు ఇట్లా మొక్కాలి, పూజలు చేసుకోవాలి, మంచి జరుగుతుంది. సో మేము కూడా అట్లా టెంపుల్కి వెళ్తాం, పూజలు చేస్తాం, అంతేగాని నాకు దేవుడు కనిపించిండు నేను ఏ రోజు వచ్చి ఇట్లా ఇంటర్వ్యూలలో కూర్చొని నేను ఇట్లా మాయల్లో దేరిన నా కళ్ళల్లో కనిపించిండు నాకు ఇదే అదే అని నేను ఏం చేయడం లేదు కదా, నార్మల్గానే ఉన్నా నేను. అట్లానే మీరు ఎట్లనైతే తెలివని దేవుడు పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి నమ్ముతుర్రు, అవును, ఈ నమ్మకం పెట్టుకునే వాళ్ళు అంతలోనే ఉండిపోతారు. కానీ దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి అన్వేషించే వాళ్ళు మీరే చెప్పండి, దేవుడు ఉన్నాడా లేడా అని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? సరే ఇదే క్వశ్చన్ మీరే ఆన్సర్ చేయండి. నేను ఏమంటున్నా, నేను ఉన్నాడని చెప్పినా అది మీకు రియాలిటీ కాదు, నేను లేడని చెప్పినా అది మీకు రియాలిటీ కాదు, అది నేను తెలుసుకున్న నిజం. మీరు తెలుసుకున్నారనే ఒక స్వామిగా బయటకు వచ్చినటువంటి బాబా మార్కెటింగ్ చేయడానికి వచ్చినప్పుడు జనాలకు మరి ఇది చేసి నేనున్నా అని చెప్పండి. అందుకే ఈ రూమ్లో మనమే ఉన్నాం ఇక్కడ అందరం, కెమెరామ్యాన్ 2 కెమెరాలు ఉన్నాయి కాబట్టి నిజంగా మీకు శక్తులు ఉన్నాయని అంటే నేనే మీ ముందు కూర్చుంటా. ఇప్పుడు ఆల్రెడీ కూర్చుంటా అంటే ఇంకా మీ దగ్గర కూర్చుంటా. నాకేం చేస్తే నేను కింద పడిపోతానో చెయ్యండి, మళ్ళీ లేపుతావు కదా కెమెరా ముందు. నేను ఏమంటున్నా, 5 years టైం పెడతా అంటే మీకు దైవ దర్శనం అయ్యేటట్టు చేస్తాను. ఇప్పుడు ఏది చేసినా కూడా మమ్మల్ని నమ్మినటువంటి జనాల కోసం మాత్రమే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, నా కోసం నేను చేసుకోవడం లేదు. దాదాపుగా చాలామంది నమ్మి మోసపోయే వాళ్ళు, 10 రూపాయలు దాచిపెట్టుకున్న వాళ్ళు, చాలా కష్టపడిన వాళ్ళు ఇట్లాంటి ఫేక్ బాబాలు రావడం వల్ల వాళ్ళ ఇంట్లో ఏదో సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా ఈయన దగ్గరికి వెళ్తే సమస్య తీరుతుందని చెప్పేసి వెళ్ళి ఆ ఉన్న 10 రూపాయలు కూడా అక్కడ పెట్టుకుని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది బయటికి రాని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇట్లా అవుతుంది ఇగో ఈ బాబా ఇదని చెప్పుకునే వాళ్ళు దాదాపుగా చాలామంది ఉంటారు. నేను అట్లాంటి వాళ్ళ కోసమే మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఏదో నా కోసం నేను ఇంటర్వ్యూ చేయడం లేదు. ఇట్లాంటి వాళ్ళు అన్నప్పుడు దీంట్లో నేనేం చేయాలి చెప్పండి నాకు? మీరు ఏం చేద్దామని వచ్చిర్రని చెప్తున్నా, నేను అడుగుతున్నా. మీరు ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది. నేను క్లియర్గా చెప్తున్నా, మీరు నిజంగానే దేవుణ్ణి చూసిలా? ఫస్ట్ నాకు అది చెప్పండి. నేను దేవుణ్ణి చూడడం కాదు, నేనే ఒక దైవస్థితిని కూడా పొందినా. దైవస్థితి పొందిండ్లు, పొందడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 సంవత్సరాలు అని చెప్పిండ్రు. అంటే ఎన్లైట్ కావడానికి 5 సంవత్సరాలు, మళ్ళీ అల్ల కూడా ఇంకా తర్వాత క్యాడర్స్ ఉంటాయి, ఇంకా కూడా ఎవాల్వ్ కావచ్చు. రీసెంట్లీ ఒక 1.5 year బ్యాక్ నేను దైవస్థితి అనేది పొందాను. సో అట్లాంటప్పుడు మీరు ఆ సాధన చేసేటప్పుడు ఎన్లైటన్మెంట్ అయినా కూడా దైవస్థితి, కాకపోతే దీంట్లో ఏదంటే అఫీషియల్ వన్ ఆఫ్ ద డేటీస్ అన్నట్టు అయిపోతాం. ఏమేమి తీసుకుంటారు మీరు తినేటప్పుడు? ఫుడ్ అయినా ఏమైనా ఏం తీసుకుంటారు అసలు? రెగ్యులర్ నాన్ వెజ్, వెజ్. అసలు అఘోరాలు ఏం తినరు, నిష్ఠత గుద్దే ఉంటారు, ఒంటి కాలు మీద తపస్సు చేసిన వాళ్ళు ఎంతోమంది, 100,000 మంది ఉంటారు అక్కడ. ఎక్కడెక్కడ ఉంటారు చెప్పండి అసలు ఫస్ట్ వీళ్ళందరూ? మీరు మెజారిటీ అయితే కాశీ, హిమాలయాస్లో ఉంటారు. ఇవి 2 అందరికి తెలుసు అని చెప్పిర్రా? వారణాసిలో ఉండే ప్రదేశం పేరు కాశీ. ఉత్తరాఖండ్లో ఉంటారా? ఇంకెక్కడ ఉంటారు? ఉత్తరాఖండ్ అంటే కూడా హిమాలయ దగ్గరలో ఉన్న ఒక ఏరియా పేరు ఉత్తరాఖండ్. ఏరియా పేరు ఏరియానేనా?
ఏరియా ఇన్ ద సెన్స్ స్టేట్. ఏరియాకి స్టేట్కి తేడా లేదా స్వామి? ఎందుకు ఇట్లా మరీ ఇంకా నమ్మేటోళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి గింత ఘోరంగా చెయ్యొద్దు మరి మనుషులను. మీరేంటంటే ఇప్పుడు నేను కరెక్ట్గానే అడుగుతున్నా. ఉత్తరాఖండ్లో ఒక దగ్గరనే ఉంటారా? హిమాలయ బెల్ట్ మొత్తం ఉంటారు. ఉత్తరాఖండ్ అని మీరు ఏరియా చేసిండ్రు, నేను అందుకే మరీ అడిగిన. సరే ఏరియా కాకపోతే స్టేటా? ఏమనాలి దాన్ని మరి? కాశీ ఇప్పుడు కాశీలో ఉన్నారని చెప్పిన, లేదు వారణాసిలో ఉన్నారా అన్నారు. నేనేమన్నా వారణాసి లోపల కాశీ అనే ప్రదేశంలో ఉంటారని చెప్పిన. హిమాలయాస్లో ఉంటారా అన్న, లేదు ఉత్తరాఖండ్ ఉండరా. స్టేట్కి ఏరియాకే మీకు తేడా తెలుస్తలేదు. ఇప్పుడు కరీంనగర్ ఏమంటారు చెప్పి, ఇప్పుడు కరీంనగర్ ఏ ప్లేస్లో ఉంది? ఎన్నో ప్లేస్లో ఉంది? డిస్ట్రిక్ట్ కరీంనగర్ అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఏ విలేజెస్ ఉన్నాయి? ఎన్ని విలేజెస్ ఉన్నాయి కరీంనగర్లో? మీకు ఐడియా ఉందా? ఓటు ఉందా మీకు? ఉంది. ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకుంటారు? హైదరాబాద్లో. ఓటు టైంకి వస్తారా మీరు? వచ్చేసి వెళ్ళిపోతారా? ఏ పార్టీ అంటే బాగా ఇష్టం? పార్టీ కోసం పూజలు చేశారా ఎప్పుడైనా? పార్టీ కోసమా? చేయలేదు. సరే, ఇదంతా కాదు. మీరైతే దాదాపుగా అంటే మీ వేషాధారణనే చాలా డిఫరెంట్గా ఉంది. మరి ఇవన్నీ ఎక్స్పోజ్ వేసుకొచ్చుకున్నారా లేదా ఫేమస్ కోసం వేసుకున్నారా నాకు తెలియదు. అంటే మీరు అట్లా చెప్తున్నారు. బట్ మేము జనరల్గా చూసేవాళ్ళు అఘోరిని నమ్మేటువంటి వ్యక్తులు కొంతమంది సీరియస్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క రుద్రాక్షకి ఒక్కొక్క మీనింగ్ ఉందని చెప్తారు. ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి రుద్రాక్షలకు కూడా దాదాపుగా చాలా వరకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్ని రుద్రాక్షలు వేసుకున్నారో చెప్పండి ఒకసారి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పండి. ఆ దండలకి నేను వేసుకున్న ప్రతి దండ కూడా ఒరిజినల్ రుద్రాక్ష వల్లనే. ఫేమస్కు అట్రాక్టివ్ అని చెప్తున్నారు. కాకపోతే ఇది వేసుకున్నది నాకు వీటి అవసరం ఉండదు. అవి మీ ఒంటి మీద లేకపోయినా కూడా మీరు ఏదైనా చెయ్యగలుగుతారా? శక్తి ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు మీరు తీసి కూర్చోండి. మరి షో పోతుంది కదా. ఇప్పుడు అవి షో కోసం వేసుకున్నారా? షో కోసమే వేసుకున్నా. నేను స్పిరిచువల్ అని చెప్పి కనిపించాలిగా. టాటూ ఎందుకు వేసుకున్నాం? సాధన టాటూలలో ఉంటుందా? ఈ రుద్రాక్షల సాధన ఉంటుందా? టాటూ దాదాపుగా అఘోరలు చాలా మంది వేసుకుంటా ఉంటారు కదా, మేము కూడా చూసాం చాలా మందిని. నేను ఏమంటున్నా, మీరు ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలనుకుంటారో చెప్పండి. ఎందుకు వేసుకున్నారో చెప్పండి, వాటి మీనింగ్ చెప్పండి. లేకపోతే తీసి కూర్చోండి. షో కానీ మాత్రం మనకండి ఎందుకు చెప్పండి. మీరు అట్లా అనడం వల్ల నిజంగా వేసుకునేటువంటి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. వాళ్ళు ఫీల్ అయితే నేనేం చేయాలి? వాటికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. మీరు పెట్టుకున్న బొట్టుకు ఒక ప్రత్యేకత ఉంటుంది, మీరు వేసుకున్న రుద్రాక్షకు ఒక ప్రత్యేకత ఉంటుంది, మీరు వేసుకున్న ఒక డ్రెస్కి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి వాల్యూ లేకుండా నేను ఫేమస్ అని అనేది అది కరెక్ట్ కాదు కదా అని నేను అడుగుతున్నా. మీరు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే ఆన్సర్ చెప్పాలి. అదే చెప్పండి. ఇది క్వశ్చనే. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి మీరు అనుకున్నట్టే ఆన్సర్ చెప్పాలంటే నేను చేయలేను. మీరు చేయలేదు అన్నప్పుడు మీరు ఇట్లా ఇంటర్వ్యూలకు కూడా రావద్దు, మార్కెట్లో కూడా మేము రానివ్వం. ఫేక్ అనే ముద్రేసి పంపిస్తాం. మీరు వేయండి, ముద్ర కాదనట్లేదు. కాకపోతే మీకేముంది? మీకు రుద్రాక్షల గురించి చెప్పండి ఫస్ట్. అదే అంటున్నా. ఇప్పుడు ఆన్సర్ ఇంటర్వ్యూకి వచ్చిరు, ఇదంతా నాకు గొడవ వద్దు. ఆ రుద్రాక్షల గురించి నాకు ఆన్సర్ చేయండి అంతే. నేను ఆన్సర్ చెప్తా. కానీ ఏంటిది? అది మీరు అనుకున్న ఆన్సర్ అయ్యి ఉండాలంటారు. మీరు నాకెందుకు అనుకూలంగా చెప్తారండి? మీరు ఎప్పుడైతే మీరు బిజినెస్ లోకి వచ్చి జనాలను నమ్మించాలి, నేను జనాలకు డబ్బులకే పూజలు చేస్తా, సో ల్యాండ్ కూడా పెట్టిన చేస్తాను, నా విషయంలోనే మీరు చెప్పడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని జనాలు నమ్మాలన్నా కూడా మీ ఒంటిపైన ఉన్నటువంటి ప్రతి ఒక్క దానికి ఒక విలువ మీకు తెలిసి ఉండాలని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ చేస్తున్నాను. దానికి మీరు ఆన్సర్ చేయండి. నేనేమంటున్నా, నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతా. కానీ మీరు అనుకున్న ఆన్సర్ చెప్పేదాకా మీరు క్వశ్చన్ చేంజ్ చేస్తారు. మీరు ఆన్సర్ చెప్పనియట్లేదు. నేను అడిగేదానికి మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తేనే నేను అక్కడ స్టాప్ చేస్తా. కరెక్ట్ కాదు. మీరు అనుకున్న ఆన్సర్ చేయండి. వదిలేస్తా, మీకు ఒక 5 minutes వదిలేస్తా. మీరు క్లియర్గా చెప్పండి. ఆ రుద్రాక్షల గురించి చెప్పండి. ఒక్కొక్క దాని గురించి మీరు వేసుకున్న వాటి గురించి చెప్పండి తెలియడం కోసం. రుద్రాక్ష కానీ వేరే ఇంకేదైనా ఆబ్జెక్ట్ అయినా కానీ, రాయి కావచ్చు, రత్నం కావచ్చు, గవ్వలు కావచ్చు, ఏదైనా కానీ ప్రకృతిలో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అట్లా మన శరీరం కూడా, మన మనసు కానివ్వండి, మన రకరకాల ఫ్యాక్టర్స్తో మనం ఏదైతే బిల్డ్ అయి ఉన్నామో ఇవన్నీ కూడా వైబ్రేషన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఒక రేడియో సపోజ్ 93.x ఆర్ వాట్ ఎవర్ ఒక ఫ్రీక్వెన్సీలో ట్యాప్ చేసినప్పుడు ఏమైపోతుంది? మనం కనెక్ట్ అయిపోతాం. ఒక రేడియో తరంగాలకు కనెక్ట్ అయిపోయి, అంటే మనం ఇన్ ద సెన్స్ మన రేడియో కనెక్ట్ అయిపోయి దాంతో మనకు ఒక డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఇట్లా మన శరీరం కూడా ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవ్వగలిగితే, ఒక రకంగా వైబ్రేట్ అవ్వగలిగితే మనం అనుకున్న థాట్ని మేనిఫెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మన వైబ్రేషన్ కరెక్ట్గా ఉంటే మనం కూడా మన మేనిఫెస్టేషన్, మనం చూసే లైఫ్, మనం అనుభవించే ఈ మాయనా, ఇల్యూషనా, జీవితమా, రియలా, ఫేకా, ఇదంతా కూడా దీన్ని మనం కొంతవరకు కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
అట్లా ఒక వ్యక్తి సాధనా మార్గంలో వెళ్దాం అనుకున్నా లేదా బాహ్యపరంగా వెళ్దాం అనుకున్నా కూడా అతని వైబ్రేషన్ని ఒక కరెక్ట్ మోడ్లో ఉండడానికి కరెక్ట్గా వైబ్రేట్ కావడం కోసం అని చెప్పేసి ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అయ్యే ఆబ్జెక్ట్ రుద్రాక్ష. ఈ రుద్రాక్షను ఎప్పుడైతే మనిషి ధరిస్తాడో ఇది ఎమిట్ అయ్యే వైబ్రేషన్స్ మన శరీరం మన బాడీ మన ఎనర్జీ బాడీతో కనెక్ట్ అయిపోయి మన ఎనర్జీ బాడీని మన లోపల ఉన్న ఒక ఎనర్జీ బాడీ కానీ మన టోటల్ ఎనర్జీ సిస్టమ్ని ఒక ట్యూన్లోకి తేవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, అట్లా దీని నుంచి ఒక సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు లేకపోతే అథ్లీట్స్ ఒక రకమైన సపోర్ట్ తీసుకొని వాళ్ళు ట్రైన్ అవుతూ ఉంటారు. ఇలా సాధన మార్గంలో ట్రైన్ కావడం కోసం అని చెప్పి రుద్రాక్షని వాడుతూ ఉంటారు. అయితే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ సపోర్ట్ అనేది అవసరం పడది. ఉంటే మంచిదే, లేకున్నా కూడా ఏం ఫరక్ పడదు పెద్దగా. కాబట్టి దీనికి విశిష్టత ఉందా అంటే ఉంది. కానీ ఒకసారి మనం అనుకున్న పర్పస్ అయిపోయిన తర్వాత మనం అనుకున్న అటైన్మెంట్ అయిపోయిన తర్వాత ఇది అన్నది అవసరం లేదు. బట్ మార్కెట్లో బయట సమాజంలో ఈ మీడియా మీద సోషల్ మీడియాలో కనిపించాలి కాబట్టి ఈ కైండ్ ఆఫ్ క్లోతింగ్ కానీ ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ కానీ వేసుకోవడం అన్నది జరిగింది వీడియోస్ కోసం. క్లియర్గా వీడియోస్ కోసం అని చెప్పారు. ఇంకా మేము ఏం అడగకుండా మళ్ళా మీరు అడగండి. కాకపోతే మీరు అనుకున్న ఆన్సరే నేను చెప్పాలంటే అది వర్కౌట్ కాదు. వర్కౌట్ కాదంటే అది ఉన్న వాస్తవమే చెప్పడం లేదు కదా. మీరే రియలా ఫేకా అనేది కూడా క్లియరెన్స్ మీరే ఇచ్చుకుంటలేరు ఇక్కడ. నేనే చెప్తున్నా కదా. మీరు సన్యాసి అని చెప్పొచ్చా, అఘోరి అని చెప్పొచ్చా? సన్యాసి అనొచ్చు, అఘోరి సన్యాసి అనొచ్చు, ఏదన్నా పర్లేదంటే అఘోరి అనేది ఏంటిది? పరంపర. అదొక పరంపర. మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్లైటన్మెంట్కి. వైష్ణవ మార్గం ఉంది, శాక్తేయ మార్గం ఉంది, శైవ మార్గం ఉంది, దత్తాత్రేయ మార్గం, ఎన్నో మార్గాలు ఉన్నాయి. అట్లా అఘోర మార్గంలో నేను సన్యాసిని అని చెప్పి అనొచ్చు. సన్యాసి అంటే ఎవరు? ఫుల్ టైం దాంట్లోనే ఎస్టాబ్లిష్ అయ్యి దాన్ని ప్రొపగేట్ చేసే వ్యక్తి, దీన్ని ముంగడి పట్టుకుపోయే వ్యక్తి. ఇప్పుడు స్వామి గారిని నేను సన్యాసి అని చెప్పొచ్చు. సన్యాసి అని అంటే మీకు తెలుసు కదా, నిజం అంటే క్లియర్గా తెలుసు కదా. తెలిసినప్పుడు వాళ్ళకి పెళ్ళి అయినా కావచ్చు, ఫ్యామిలీ అయినా కావచ్చు, అసలు బంధాలు అనేది వీళ్ళకి ఏమి ఉండదు. అదే అలాంటప్పుడు ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీతోనే ఉంటారు కదా. దీంట్లో పరంపరను బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ డిఫరెన్స్ ఉంటాయండి. ఇప్పుడు వైష్ణవులు ఉంటారు. ఇప్పుడు మీకేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి? అదే అంటున్నాను. ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళు ఉంటారు, వైష్ణవులు లేదా చాలా మహా గొప్ప వ్యక్తులు ఉంటారు, ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ పూజించే దేవి దేవతలు, వాళ్ళు చేసే సాధనలు, వాళ్ళను ఉంచుకునే స్థితి అదంతా కూడా వేరేది. ఆ వెజిటేరియన్గా పవిత్రంగా ప్యూరిటీలా అట్మోస్ట్ ప్యూరిటీలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. మన దాంట్లో వచ్చేసరికి అఘోరాలో వచ్చేసరికి దీంట్లో నాన్ వెజ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, మనీ మేకింగ్ కానివ్వండి, దేనికి కూడా రిస్ట్రిక్షన్స్ లేవు. మీ ఇష్టం ఉన్నట్టు తిరగచ్చు. ఇష్టం ఉన్నట్టు కాదు, సేమ్ శివ లైఫ్ స్టైల్ ఉంటుంది. మీరు శివభక్తులు అని చెప్పొచ్చా? నేను శివుని శిష్యుడు అని చెప్పొచ్చు, భక్తుడు కాదు నేను. శిష్యుడు. మీరు మోక్షం పొందినని చెప్తున్నారు. ఎట్లా పొందిరు అసలు మీరు? అంటే మీకు వచ్చి ఏం చేయాలని చెప్పేసి ఏమైనా చెప్పడం జరిగిందా దేవుడు? దేవుడు చెప్పాల్సిన ఏం లేదు. దేవుడు చెప్పేది చెప్తూనే ఉంటారు. కాకపోతే మనం ఎప్పుడైతే మన గురువు ఆదేశాల మేరకు మనం సాధన చేస్తామో ఆ గురువు మనల్ని మోక్ష స్థితికి తీసుకురాగలుగుతాడు. మనల్ని మనం తెచ్చుకోలేము. ఓకే, ఇప్పుడు మీ గురువు వల్లనే మీరు మోక్షం పొందిండ్రు, దేవుడు వల్ల కాదు, మీరు చేసినటువంటి సాధన వల్ల కాదు. నేను చేసిన సాధన వల్ల, ఆ సాధన ఇచ్చింది మా గురువే. అంటే మోక్షం అంటే ఏంటి అసలు? ఎట్లా పొందుతారు చెప్పు ఒకసారి, మోక్షం చూసే వాళ్ళకి కూడా తెలియాలి క్లియర్. ఓకే, మోక్షం అంటే ఏంటంటే సాధనలో సక్సెస్ అయినప్పుడు, ఎన్లైటన్మెంట్ పొందినప్పుడు ఆ వ్యక్తి తన ఆత్మ అనేది ఒక పాయింట్కి వచ్చేసేసి శరీరం నుంచి బయటకు వస్తుంది. చనిపోయినప్పుడు కదా ఆత్మ బయటికి వెళ్ళిపోయి. అవును, మోక్షం పొందడం, ఎన్లైటన్మెంట్ అవ్వడం, ఇవి కూడా సేమ్ చనిపోయే స్థితిలానే ఉంటుంది. కానీ గురువు ఏం చేస్తాడు అంటే ఆ స్థితికి తీసుకొచ్చి మళ్ళీ శరీరంలో ఆత్మని పెట్టేస్తాడు. సో మీరు చనిపోయిందా? ఇప్పుడు ఆ టెక్నికల్ టర్మ్స్లో అంటే మాత్రం చాలాసార్లు నేను ఆ శరీరం వదిలేసి వెళ్ళడం అన్నది జరిగింది. శరీరం వదిలేసి వెళ్ళడానికి దానికి ఏమైనా కాన్సెప్ట్ ఉంటుందా? ఒకే టైంలో వెళ్ళాలంటే కొన్ని పూజలు మీరు చేస్తూ ఉంటారు, అమావాస్య పౌర్ణమి అప్పుడే శుద్ర పూజలు చేస్తారు అఘోరాలు అని చెప్పేసి విన్నాం మేము. సో మీరు కూడా అదే టైంలో మీ ఆత్మను వదిలేసి వెళ్ళిపోతారా? లేకపోతే ఏదన్నా కాన్సెప్ట్లో ఈరోజు కూర్చొని పూజ చేయడం వల్ల నా ఆత్మను వదిలిపోయి మళ్ళీ వచ్చామని చెప్పేసి ఏమన్నా ఉంటాయా? ఎన్లైటన్మెంట్ కోసం సాధన చేసేటప్పుడు ఎప్పుడైతే మన ఈ జీవితంలో మనకు అలాట్ చేసిన కర్మ, పూర్వజన్మల కర్మ, రకరకాల కర్మలు అవి తొలగిపోతాయో
ఆత్మ అన్నది ఆటోమేటికల్గా శరీరాన్ని వదిలేస్తుంది. కానీ మళ్ళీ శరీరంలోకి ఆత్మ రావాలి కాబట్టి గురువు ఇచ్చే సాధన ఒక రకంగా ట్రైన్ చేసేసి అతని దగ్గరుండి ఈ ప్రక్రియ అయ్యేటట్టు చేస్తాడు. అందుకొరకే దీనికి ప్రిపరేషన్కే 1 year 1.5 year అలా టైం పోతూ ఉంటుంది. కాదు నిజంగా మీరు ఇంకా ట్రైన్ అయ్యి కంప్లీట్ అయిపోయి మీరు ఒక గురువు అయినా అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ ఎందుకు ట్రైన్ చేస్తున్నారు? ఏమైపోతుంది అంటే దీని మీద చాలా ప్యాషన్ ఉంటుంది ఎవరికైనా కూడా. ఇంకా ఇంకా ట్రైన్ కావాలి, ఇంకా ఇంకా ఉత్తమ స్థితిలో పొందాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అంటే ఇట్లా ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కూడా అంటే ఒక జపం చేయడం దానికి ఒక టైమింగ్స్ ఉంటుంది, వాటిని ఒక పద్ధతిగా పాటిస్తారు. అది ఏదైనా పూజ అయినా కావచ్చు, జపం చేయడం అయినా కావచ్చు, ఏదైనా స్వామీజీలో ఇంటర్వ్యూలో కూడా జపమాల వేసుకొని చేస్తారా? ఇప్పుడు ఇంటర్వ్యూకి దీంతో ఏం ప్రాబ్లం అయితే లేదు. అంటే మీ చేతికి ఏదైనా ఉంటే మరి ఏమన్నా అయిందా అని చెప్పేసి జనాలు ఆలోచిస్తారు. మళ్ళీ ఏం కాదు, కాకపోతే టైం ఎందుకు వేస్ట్, దానికి ఎందుకు అదే వేస్ట్ చేయడం ఎందుకు? మీరు ఓపెన్గా కూడా చేసుకోవచ్చు కదా. మీరు ఒంటి మీద ఉన్న రుద్రాక్షలు సేమ్ జపమాల కూడా ఒకటేనా? లేదు, లేదా సైజ్ చిన్న ఉంటుంది. సైజు గురించి మాట్లాడతలే నేను, ఒకటేనా అంటున్నా. ఒకటే రుద్రాక్షలు అయితే ఒకటే, సైజు చిన్నదని చెప్తున్నారు. అలాంటిది ఇంత బహిరంగంగా మీరు వేసుకొని తిరిగినటువంటి జపమాల, అదే చేతిలో ఉన్నటువంటి జపమాల కూడా జనాలకు చూపించవచ్చు కదా, నేను జపం చేసుకుంటున్నా అని. జపమాల ఒక విశిష్టత ఏంటంటే, విశిష్టత గురించి అడుగుతలేను నేను, ఓపెన్ చేసి చేయండి అని అడుగుతున్నా. సరే, దానికి ఆన్సర్ ఏంటంటే ఎప్పుడైతే ఒక బ్యాగ్లో పెడతామో తిప్పడం ఈజీ అయిపోతుంది, మీకు ఎఫర్ట్ పడదు ఎక్కువ. ఎందుకు? నాకు ఎఫెక్ట్ పడదా? మీకు ఇన్ ద సెన్స్ ఎవరైతే దీన్ని వాడతారో, సాధన చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఎఫర్ట్ అనిపించదు. ఎందుకంటే జపమాల అనేది మాల వెయిట్ని హోల్డ్ చేస్తుంది. జపమాల వెయిట్ ఎక్కడ పడుతుంది? రిస్ట్ మీద పడుతుంది, ఫింగర్ మీద పడదు. అదంతా వద్దండి, అది జనాలు నమ్మరు. మీరు అది తీసి మీరు ఈ ఇంటర్వ్యూ అయిపోయేదాకా జపం చేసుకోండి. అంటే జపం ఎట్లా పడితే అట్లా చేస్తారా? నేను ఎవరితోనన్నా ప్రూవ్ చేయాలా? మీరు డెబిట్కి కూర్చుంటారా? నేనేమంటున్నానంటే మీరు ఏమనకండి, ఆన్సరే చెయ్యండి. ఆన్సరే మీరు చెప్పని ఇస్తే నేను ఆన్సర్ చెప్పగలుగుతాను. మీరు అది తీసి చెప్పండి. మీరు అదే చెప్పలేకపోతున్నా, నాకు అదే కావాలి మెయిన్ ఇంపార్టెంట్. నేను చెప్పడానికి అన్ని రెడీ ఉన్నా, మీరు వినే ఇంటెన్షన్ లేదు మీకు. నేను చాలా వింటున్నా మీరు చెప్పేటి అని. ఇన్ని ఫేక్ మాటలు నేను ఇప్పటిదాకా విన్నా. మధ్యలో ఒక 5 minutes రుద్రాక్ష గురించి తప్ప మీకు ఏది కూడా మీరు వినలేదు. ఎందుకు వినలే? ప్రతిదీ విన్నా, అదంతా ఫేకే ఉంది. సరే, నేను వినలేదని మీరు అన్నారు, ఓకే డన్. దీనికి నేను అగ్రి అవుతా. పుట్టి పెరిగింది చెప్పమన్నా కూడా స్కూల్ పేరు చెప్పలేదు అంటే ఇది దొంగతనంగానే. ఎందుకంటే రేపటి దినాన్ని ఏమన్నా అయినా కూడా వీళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్తారు, కాలేజ్ దగ్గరికి వెళ్తారు, ఇంటికి వెళ్తారని చాలా ప్లానింగ్గా వచ్చి పకడ్బందీగా మీరు అడిగినటువంటి ఆన్సర్ చేయకుండా నేను మోక్షం పొందినా, నేను వచ్చినా, నేను ఇది చేసిన అని చెప్తున్నారు. అంత ఓపెన్ గా ఉన్నప్పుడు మీరు నిజంగానే బిజినెస్ చేయడానికి వచ్చినటువంటి మార్కెట్ లో బాబానే కదా, స్వామీజే కదా, అది ఓపెన్ చేస్తే మీరు జపం చేయండి. నేను ఏమంటున్నా, బిజినెస్ చేయడానికి వచ్చిన, మార్కెట్లోకి వచ్చిన, నా దగ్గర ఒక ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ఉంది. అదే కదా, ఆ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ మార్కెటింగ్ వచ్చినప్పుడు ఆ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ గురించి మీరు వెరిఫై చేసుకోండి, అడగండి, మాట్లాడండి. కానీ నా పర్సనల్స్ ఎందుకంటున్నాను, పర్సనల్ ఖచ్చితంగా కావాలి. మీరు జనాల్లోకి వచ్చినప్పుడు మీ గురించి జనాలకు అన్ని క్లియర్ గా తెలియాలి. నాకు ఇష్టం లేదు నా పర్సనల్ చెప్పు. ఇష్టం లేదన్నప్పుడు ఇది కూడా మీరు ఇష్టం లేకుండానే రావద్దు. ఏమి ఇష్టం లేకుండా? జనాల మధ్యలోకి అసలు మీరు ఆనే రావద్దు. పోయి అక్కడ హిమాలయాల్లో మీరు జపాలు చేసుకోవాలి. హిమాలయాలో జపం చేసుకుంటే నా ఎంబడి ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు. మాకు ఉన్నారు, మాకు ఫుడ్ ఎవరు ఇస్తారు, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు ఇస్తారు, మాకు మెయింటెనెన్స్ మంచి కూర్చున్న దగ్గర పైసలు వస్తాయని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసిరు. నిజంగా మీరు ఎంత చదువుకున్నారో కూడా చెప్పాలి, మీరు ఏం చదివారు? సో మీరు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఇంత చిన్నతనంలోనే మీరు వెళ్ళి అఘోరినా, నేను వచ్చినా, నేను మోక్షం పొందినా, నేను దేవుణ్ణి చూసినా, నేను చచ్చిపోయి బతికినా అని చెప్పేసి ఎవరిని వెరిఫికేషన్ మీరు ఇక్కడ? నేను ఎవరిని చేయట్లేదు, ఎవరు పిచ్చోళ్ళు లేరు బయట మార్కెట్లో. లేరని తెలిసి కూడా మీరు ఇంత ధైర్యంగా వచ్చి నేను మార్కెటింగ్కే వచ్చిన అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు మీరు ఓపెన్గా దాన్ని ఓపెన్ చేసి జపం చేయండి అని చెప్తున్నా, దానికి మీరు అది చెప్పండి అంతే. నేను ఏమంటున్నా, ఇది ఎందుకు ఓపెన్గా చేయట్లేదు అని చెప్పి రీజన్ చెప్తే మీరు వినట్లేదు. ఫస్ట్ నేను వినలే, మీరు బహిరంగంగా వేసుకున్నటువంటి మీరు వినలే. ఫస్ట్ సరే చెప్పండి, చెప్తారు చెప్పండి. ఇదే బరువు గురించి చెప్తున్నారు, దీని మీద దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు ఉంటాయి. ఇంకా మొత్తం చెప్పలే కదా నేను. సరే చెప్పండి. జపమాల అనేది ఏంటంటే, ఇది జపమాల రకరకాల మాలలతో జపం చేయొచ్చు. ఇది రుద్రాక్షమాల, నార్మల్ రుద్రాక్షమాల. రుద్రాక్షమాల కానివ్వండి, ఇంకేది కానివ్వండి, ఇంకేంటి కానివ్వండి, ఏం లేకుండా ఒక చిన్న కౌంటర్తో కూడా మీరు చేయొచ్చు జపం చేద్దాం అనుకుంటే. ఓకే. బట్ రుద్రాక్షమాల కన్నదానికి కొన్ని విశిష్టత ఉంటుంది, ఆల్రౌండర్ అనుకోవచ్చు. అట్లా ఎప్పుడైతే రుద్రాక్షమాలను మీరు లేదా మీ జపమాలతో జపం చేస్తారో, దీన్ని బహిర్గతంగా ఇట్లా గాలికి లేదా ఇష్టం ఉన్నట్టు పెట్టినా కూడా
తప్పని పరిస్థితుల్లో పెట్టుకోవచ్చు. కానీ ఐడియల్ కండిషన్ వచ్చేసి ఏంటంటే దాన్ని నీట్గా ఒక మంచి వస్త్రంలో కనుక పెట్టినట్టయితే మీరు చేసే ఎనర్జీ జనరేషన్ ఏదైతే ఉందో లేదా మీరు చేసే సాధన ఏదైతే ఉందో దానికి అది హెల్ప్ అవుతుంది. ఆ నీట్నెస్ కానీ అది ఇంక్యుబేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గాలికి చేసినప్పుడు చేయొచ్చు, కానీ ఎందుకు మాలని మనము ఈ బ్యాగ్ లేదు డెఫినెట్లీ గాలికే వేస్తాం. బయటకు వచ్చినాం అప్పుడు జపమాలు కూడా పట్టుకోం కదా, ఇప్పుడు ఇట్లా పెట్టుకొని చేయొచ్చు కాబట్టి చేస్తాం. లేదా వేరే ఏదో మీటింగ్ ఉంది, వేరే తింటున్నాం, లంచ్ ఏమో చేస్తున్నాం అన్నప్పుడు జపం ఇట్లా చేస్తాం, లోపల జపం చేస్తూనే ఉంటాం, మాట్లాడుకుంటూ కూడా జపం చేయొచ్చు. సరే, మీరు చెప్పిన దానికి ఓకే, మీ ఆన్సర్ మీకు కరెక్ట్ అనిపిస్తుంది. మేము దాదాపు కొంతమంది ఇంటర్వ్యూ చేసిన వాళ్ళైనా కావచ్చు, బయట మేము టీవీలో చూసిన వాళ్ళం కావచ్చు, బయట ఎక్కడైనా కనిపిస్తే అది కూడా మేము కాశీకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు మాత్రమే. కొంతమంది దగ్గర జపమాల చేతిలోనే ఉంటుంది, వాళ్ళు చేతిలోనే జపం చేస్తూ ఉంటారు. నేను ఇట్లా ఈ వస్త్రాలలో పెట్టుకునే వాళ్ళని నేను చూడలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది జనాలకు ఎందుకు పెట్టుకుంటున్నారో తెలియడం కోసమే నేను ఇంతగానో మీతో ఆర్గ్యూ చేయడం జరిగింది. మీరు దాని గురించి చెప్పారు, ఓకే డన్, ఇప్పటి వరకు ఇది క్లియర్. సో మోక్షం గురించి చెప్పారు. ఈ మీరు చనిపోయి బతకడం అనేది ఇది అసలు దాని గురించి నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. దీనికి ఏమిటంటే ఎప్పుడైతే సాధన చేస్తాడో సాధకుడు, అతని గురువు సమీక్షంలో అతని గురువు ఇన్వాల్వ్మెంట్ వల్ల అతని కర్మ అన్నది పోతూ ఉంటుంది. పాపకర్మ కానివ్వండి, పూర్వజన్మ కర్మ కానివ్వండి, నెక్స్ట్ తనకి రాసిపెట్టున్న కర్మ కానీ ఇదంతా కూడా బర్న్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే టోటల్గా బర్న్ అయిపోతుందో, ఎప్పుడైతే కంప్లీట్ జీరోకి వస్తుందో అప్పుడు ఆత్మ అనేది శరీరంని వదిలేసేస్తుంది. కర్మ అనేది ఒక రబ్బర్ బ్యాండ్ లాంటి ఒక దారం లాంటిది, శరీరంను ఆత్మని కలిపి పెడుతుంది. ఆ కర్మ ఎప్పుడైతే అయిపోతుందో ఆ పాయింట్కి వస్తుందో ఆత్మ శరీరాన్ని వదిలేసేస్తుంది. అట్లా సాధన ద్వారా మన శరీరాన్ని, మన సిస్టమ్ని, మన మెదడుని, రకరకాల ఆస్పెక్ట్స్ ఆఫ్ వాట్ వీ ఆర్ దీన్ని హ్యాక్ చేయొచ్చు. హ్యాక్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ సాధన సక్సెస్ అవుతుందో అప్పుడు ఆత్మ అనేది బయటకు వస్తుంది. దాన్నే మన ప్రాణం పోవడమా, మరణించడమా. కానీ ఎప్పుడైతే మళ్ళీ శరీరంలోకి వస్తాడో చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎన్లైట్ అయిపోతాడు. ఆ వ్యక్తి ఆల్రెడీ ఈ జన్మలో ఉన్న కర్మ మొత్తం బర్న్ చేసేసిండు కాబట్టి ఇక అతను ఇచ్చా మృత్యు పొందుతాడు. ఎప్పుడున్నప్పుడు చనిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే అప్పుడు చనిపోవచ్చా? 3 months టైం పెడితే చనిపోవచ్చు ఇప్పుడు ఆరామ్సే, కంఫర్టబుల్. మీరు పొందిన ఇచ్చా మృత్యు నేను కాదు, ఏ ఎన్లైటెడ్ బీయింగ్ అయినా ఏ గురువు అయినా పొంది ఉంటాడు. ఇప్పుడు మీరు గురువు అయ్యారు కాబట్టి అది పొందిండ్లు, అది పొందిన కాబట్టి గురువు అంటారు. ఒకసారి మీరు చనిపోయి బతుకుతారు. లేదు, నాకు బోర్ కొట్టి నా పని అయిపోయింది వెళ్దాం, ఎవరి చెవులో పూలు పెడుతున్నారు స్వామి గారు? మరి ఇది 3 నెలలకు ఒకసారి నేను చనిపోయి వస్తానంటే సరే, ఇప్పటిదాకా చెప్పిందంటే ఒక సబ్జెక్ట్ అనుకోండి, ఇది 3 నెలలకు పోయి చచ్చిపోతాను. 3 నెలలకు ఒకసారి చనిపోయి వస్తాను అనలే, నేను చనిపోదాం అనుకుంటే 3 నెలల టైం. అదే 3 నెలల టైంలో పోతా అంటున్నారు, వస్తా అంటున్నారు. నిజంగా ఇది ఏదైనా అనట్లేదు, మళ్ళీ అటే పోతావా? నా పని అయిపోయినాక మరి ఇక్కడికి ఎందుకు రావాలి? అదే అంటున్నా, నా పని అయిపోయినాక నాకు వెళ్ళాలనిపిస్తే నేను వెళ్ళగలుగుతా అంటున్నా. అట్లా ఏ గురువు అయినా, ఏ ఎన్లైటెడ్ బీయింగ్ అయినా వెళ్ళగలుగుతాడు. అట్లా పూర్వం 1000 మంది వెళ్ళారు, ప్రజెంట్ 100 మంది వెళ్తారు, రేపు ఫ్యూచర్లో 1,00,000 మంది వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. మీతో పాటు ఎంతమంది తీసుకెళ్దామని వచ్చారు? ఇప్పుడు నాతో ఒక 10,000 మంది తయారు కావాలని నాకు ఉంది. ఎందుకు అట్లా? ఏం చేద్దాం అనుకుంటారు సమాజాన్ని? మా ఏదైతే అఘోర పరంపర స్ప్రెడ్ చేద్దామని ఉంది. సో ఎవరైతే మీ గురువు ఉన్నటువంటి వ్యక్తి మీకు ఇట్లా బోధించి నువ్వు జనాల్లోకి వెళ్ళి జనాలందరినీ ఇట్లా పట్టుకరమ్మని చెప్పారా? ఇద్దరిని నేర్పిమని చెప్పిండు. అబ్బా, ఈ డైలాగ్ సినిమాలో ఒక చెంప కొట్ట ఒక చెంప చూపెట్టన్నట్టు ఈ డైలాగ్ మీరు చెప్తున్నారు. ఆయన ఆన్సర్ కూడా నవ్వుతూనే చెప్తాడండి ఏదన్నా అడిగితే. మీ క్వశ్చన్స్ అట్లున్నాయి. ఇప్పుడు నాకెందుకు నవ్వు వస్తుంది అంటే జనరల్గా ఇప్పుడు మీరు నవ్వుకుంటేనే చెప్తున్నారు. ఒక చెంప కొట్టగానే మీరు నాకు తగ్గట్టుగా చెప్పాలి. నేను నవ్వుతా, మీరు ఎందుకు నవ్వుతారు? నేను ఎందుకు నవ్వుతున్నాను అంటే ఈ ఇంటర్వ్యూ అని ఏ పాడ్కాస్ట్కి వెళ్ళి కొంచెం నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుంది? అబ్బా, నేను వచ్చి వీళ్ళని పిచ్చోళ్ళని చేస్తానారా, అబ్బా నాకు తగ్గట్టు వీళ్ళు కూర్చొని టైం అంతా వేస్ట్ చేసుకుంటారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అట్లా కాదు. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ కనుక ఎవరో ఫారినరు, ఎవరో వెస్టర్న్ పర్సన్ ఎక్కడో చేస్తున్నారు అంటేనేమో ఓకే వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి ఆన్సర్ చెప్తాం. ఓకే, ఇక్కడ ఏమనిపిస్తారు, అరే మీరు హిందూ అయి పుట్టి హిందూ సమాజంలో పెరిగి మీకు ఒక కులదైవం ఉంటుంది, ఒక విశిష్టత ఉంటుంది, మీ కులానికి ఒక ఋషి కూడా ఉంటాడు, ఇన్ని ఉన్నా కూడా ఆఫ్టర్ ఆల్ ఒక గురువు ఎవడు, స్టూడెంట్ ఎవడు క్యాచ్ చేసే తెలివిలేని ఒక సిచ్యువేషన్లో హిందువులు ఉన్నారు కదా, అయ్యో వీళ్ళని ఏమంటాం ఏందని చెప్పి దాంతో నాకు వస్తుంది. ఓహో, ఈ వీళ్ళందరికి తెలియదు అని చెప్పేసి మీరు గురువుగా ఈ వేషం వేసుకొని వచ్చి జనాలకు చెప్దామని వచ్చిరని మేము అనుకోవచ్చా? నేను గురువు అని చెప్పి కాదు అని చెప్పి మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీ సాధన చేసినప్పుడు తెలుస్తుంది.
నాకు ఈ సాధనలు ఇవన్నీ వద్దు కానీ మీరు డైరెక్ట్ బిజినెస్లోకి వచ్చినని చెప్తున్నారు. బిజినెస్ కొరకు వచ్చిన, బిజినెస్ కొరకే వచ్చినని చాలా ఓపెన్గా చెప్తున్నారు. మీ అవతారంలోనే చెప్పొచ్చు ఇదంతా. చూద్దాం, ఎప్పటికైనా నిజం నిప్పు లాంటిదని చెప్పేసి జనాలు మాట్లాడుతూనే ఉంటారు. ఎంత నేను అఘోరిని అని చెప్పేసి బయటికి వచ్చి జనాలను మోసం చేసినా కూడా ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ఖచ్చితంగా మీరు జనాల్లోకి ఫేక్ బాబా అని ఖచ్చితంగా రుజువు చేస్తారు. అది మేము కూడా రెడీగానే ఉంటాము. బట్ ఇప్పుడు మీరు చెప్పారు కదా అని చెప్పేసి మేము తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకుని అంటే మీరు చేయండి, జనాలకు వదిలేస్తాం ఏదైనా కూడా. అదొకే. కాకపోతే మీ దృష్టిలో రియల్ అంటే ఎవరు, ఫేక్ అంటే ఎవరు? రియల్ అంటే ఫేక్ అంటే అసలు అందరు ఫేకే ఉండరు. రియల్ అని ఎవరు నమ్ముతున్నారు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అంటారు కదా మీరు రియల్. నేనైతే ఎవరిని నమ్మడం లేదు స్వామి గారు. ఎందుకు నమ్మట్లేదు? అందరూ ఇట్లా దొంగ బాబాలు అయిన తర్వాత ఎవరిని నమ్ముతారు? అప్పుడు మీరు సాధన చేస్తుర్రా? నేనెందుకు సాధన చేస్తా? మీరు సాధన అయినప్పుడు మీరు ఎవరు నమ్మనప్పుడు అసలు ఈ సబ్జెక్ట్ మీద మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా మాట్లాడతాం. మీ గురించి సబ్జెక్ట్ తెలుసుకోవడం కోసమే మేము ప్రిపేర్ అవుతాం కూడా. మరి ప్రిపరేషన్లో సాధన చేసి వస్తే అయిపోతుంది. ఎందుకు సాధన చేయాలి నేను? మీరు మాట్లాడే స్పిరిచువాలిటీ గురించి కదా. అయితే మాట్లాడే దాని గురించి అయితే ఖచ్చితంగా నేను సాధన చేసి రావాలా? నేను దేవుడికి దీపం ముట్టుకొని వచ్చిన దాన్ని కూడా సాధనే అంటారు కదా. మరి దేవుడికి మొక్కుకొని వస్తే కూడా అది కూడా సాధనే. మరి నేను ఈరోజు అదే చేసిన మరి అంటే నేను సాధన చేసినట్టే. కానీ అది గురుముఖత సాధన కాదు, మీ సెల్ఫ్ సాధన. ఇప్పుడు నన్ను మీరు మీలో మార్చాలనుకొని ప్రయత్నిస్తున్నారా? నాలా మార్చమని చెప్తలేను, నాకు స్టూడెంట్స్ తీసుకునే టైం లేదు. కాకపోతే నాకు వచ్చే అంత టైం కూడా లేదు మీతో పాటు. లేదు, ఓకే. కాకపోతే మీరు ఎప్పుడైతే అనలైజ్ చేద్దాం అనుకుంటున్నారో గురువుని కానీ ఎవరిని కానీ, మీరు దాంట్లో కొంత టైం పెట్టినప్పుడు దీన్ని రాంగ్ తీసుకుంటున్నారు. మిమ్మల్ని మేము మార్చడానికి మేము ట్రై చేయం. మీరు ఏ ఉద్దేశంలో వచ్చారని చెప్పేసి చాలా క్లియర్ కట్గా మొహం ముందటగా ఓపెన్గా నేను ఇది అని చెప్పేసి బహిరంగంగా బట్టలు చెప్పినట్టుగా చెప్పేసుకుంటున్నారు. అంటే నేను అందరు స్వామిలను మాట్లాడడం లేదు, బట్ మీరు నా దగ్గర చెప్పింది కాబట్టి నేను క్లియర్ కట్గా మాట్లాడలేదు. కొంతమంది నిజాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. నమ్మరు కదా. నేను నమ్మకపోయినా నమ్మించే వాళ్ళు ఉంటారు కదా టైం వరకు. నేను నమ్మా, బట్ నేను చెప్తున్నా ఎందుకంటే నిజమైన స్వామి అని అంటే ఉంటారు కొంతమంది. ఎవరు ఎగ్జాంపుల్ నాకు తెలియదు. మీలోనే దొంగ బాబాలు. ఇప్పుడు నిత్యానంద గురించి మీ అందరు తెలిసిన విషయమే. ఏం జరిగింది? ఎంతమంది జనాలు నమ్మి పోయిర్రు? ఏంటా రాసలీలలు? మీరు కూడా రాసలీలలు చేస్తారా? నేను పెళ్లి చేసుకుంటాను, చేసుకోబోతే అయితే నా వైఫ్ తోని రాసలీలలు అన్నీ చేస్తా. అది మనం మాట్లాడొద్దు, వాళ్ళని మనం ఎంట్రీ చేయొద్దు ఇక్కడ. లేడీస్తో మనకు సంబంధం లేని టాపిక్ కాబట్టి. ఇప్పుడు ఒక సన్యాసిగా వచ్చినటువంటి వ్యక్తికి ఏముండే అని చెప్పేసి మీరే ఒప్పుకుంటారు. ఏముండే అని చెప్పి నేను ఎక్కడ ఒప్పుకున్నా? మీరు అనుకుంటున్నారు అని చెప్తున్నా. జనాలకు అదే తెలుసు కదా. ఇప్పుడు జనాల ఇగ్నోరెన్స్ ని మీరు మార్చేస్తున్నారు. మార్చలేను. నేను డబ్బు సంపాదించుకోనికి ఉన్నా, నేను కేవలం నా మనీ మేకింగ్ కోసమే నేను బయటకు వస్తున్నా. నాదొక షాపు, ఇది స్పిరిచువాలిటీ షాప్ నాది. ఇక్కడ ప్రొడక్ట్ స్పిరిచువాలిటీ సర్వీసెసా, స్పిరిచువల్ ప్రొడక్ట్సా నేను అమ్మడం జరుగుతుంది. ఓకే, ఇంతవరకు మీరు ఎంతమందికి శుద్ర పూజలు చేశారు? మీ వల్ల మంచి అయిన వాళ్ళు ఎవరు? నాతోని మంచి అయిన వాళ్ళు నేను టేకప్ చేసిన అయితే ప్రతి ఒక్కటి ఫినిష్ చేసిన. టేకప్ అన్నీ తీసుకోను, నాతో అయితే తీసుకుంటాను. కాకపోతే నేను లైట్ తీసుకుంటాను. ఎన్ని రోజులలో వాళ్ళు క్లియర్ చేస్తారు? మీరు ఇప్పుడు నాకు ఒక సమస్య ఉంది, మీరు నీ దగ్గరకు వచ్చి సమస్యను బట్టి ఉంటుంది. ఇప్పుడు మినిమం అయితే బ్లాక్ మ్యాజిక్ అనుకుందాం, మెజారిటీ పీపుల్ అయితే. ఎట్లా చేస్తారు అసలు? అది చేయడం కూడా విధానాలు ఎట్లుంటాయి? రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మీ ఫోటో ఆర్ నేమ్ అది ఉంటే సరిపోతుంది. నేను ఒక వీడియో చూసిన, ఇది నిజమేనా, నిజంగా జరిగినాయి అంటే మీకు తెలిసే ఉంటుంది. ఆ వీడియో మీ వరకు కూడా వచ్చే ఉంటుంది, మీరు అఘోరా కాబట్టి. ఒక చెట్టుకు అందరు ఫోటోలు పెట్టి గుండు పిన్నులు పెట్టి కూర్చున్నటువంటి ఒక ఇన్స్టాలో ఒక రీల్ చాలా ఫేమస్ అయింది. అట్లాంటివి నిజంగా జరుగుతాయా? ఎప్పుడైనా కూడా బ్లాక్ మ్యాజిక్ అన్నది మీరు చేసే ప్రక్రియ కంటే కూడా చేసే వాళ్ళ తపశక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరు అంటే మీలాంటి వాళ్ళ మీద? మాలాంటి వాళ్ళ మీద. నేను జస్ట్ అప్పచెప్పడం వరకు మీకు బాధ్యత. నేను గురువుని, మాలాంటి వాళ్ళంటే గురువులు. మళ్ళా గురువు, మీరు సాధకులు. మీరు పూజ చేసిరు కదా పొద్దున. ఇప్పుడు మీరు ఎట్లనైతే సాధకులు ఈ కాషాయం వేసుకొని భగవద్గీత చదివినా, ఇంకేం చదివినా, ఎంత ఫేమ్ ఉన్నా లేకపోయినా, షో కొట్టినా కొట్టకపోయినా, వీళ్ళు కూడా సాధకులే, వీళ్ళు గురువులు కాదు. అట్లా అఘోరా విభూతి వేసుకొని ఎన్ని మాట్లాడినా వాళ్ళు కూడా సాధకులే. సాధకులు వేరు, గురువులు వేరు. మీరు వాళ్ళు ఒకటే, డిఫరెన్స్ ఏం లేదు. మీరు ఆ దీపం పెట్టి వచ్చిర్రు, వాళ్ళు కొంచెం ధ్యానమా జపమా అదేదో చేస్తున్నారు, అంతే. మెథడ్ వేరు. ఇద్దరు కూడా పొందాల్సిన దాన్ని పొందలే. నేను వేరు, నేను గురువుని, నేను పొందిన. నవ్ ఐఎమ్ ఏబుల్ టు టీచ్ ఆర్ ఐ కెన్ ప్రొపగేట్ దిస్. సో మీరు గురువుగా పొందిన కాబట్టి ఇప్పుడు మనకి లోకాలు ఉంటాయి, ముల్లోకాలు ఉంటాయి అని ఉన్నాయి. నాకు మెయిన్గా ఏం క్లారిటీ చేద్దాం అనుకుంటున్నా అంటే, నేను సన్యాసిని కాదంటలేను. మరి పెళ్ళి ఎట్లా చేసుకుంటారు? అదే అంటున్నా. అది అవ్వ కావాలి, బువ్వ కావాలి, రెండు కావాలి మీకు. అలాంటి అన్ని కావాలి. అవ్వ, బువ్వ, కారు, నాకు అన్ని. నాకు నా స్టూడెంట్స్కి సర్వం కావాలి. మాకు
అన్ని టాప్ అండ్ థింగ్స్ మరి హైదరాబాద్ అంతా కొనుక్కొని అందరిని కొని ఇట్లా పెట్టి నేను పైసలు తీసుకున్నా కూడా నేను నాకు కానీ మేము కానీ వీ డోంట్ రియల్లీ ఏదో అడ్జస్ట్ అయి ఉండం మేము. అంత రిచ్నెస్సే ఏదైనా అంటే మ్యాక్సిమం పాసిబుల్ దాంట్లో వెళ్ళిపోతాం మేము. కరీంనగర్ ఎట్లా పుట్టిరబ్బా మీరు? నాకు అర్థమైతే లేదు. కరీంనగర్ ఇజ్జత్ తీసడానికి వచ్చినట్టున్నారా? అందులో నేను గోదావరి కానీ మరి ఒకప్పుడు మాకు కరీంనగర్ డిస్టిక్గా ఉండే, ఇప్పుడు పెద్దపల్లి అయింది. ఈయన కరీంనగర్ నుండి వచ్చిండంటేనే నాకైతే గుండెలు బద్దలు అవుతున్నాయి. అసలు అందరు నన్నైతే తిట్టుకుంటారు. మరి ఇట్లా అనుకోవచ్చు కదా, మన కరీంనగర్ నుంచి ఒక మనిషి ఋషి అయ్యిండు, గురువు అయ్యిండు, అఘోర పరంపరకి హెడ్ అయ్యిండు అని చెప్పి అనుకోవచ్చు కదా. హెడ్ అవును. సరే ఇప్పుడు నిత్యానంద టాపిక్ అండి, సన్యాసి. అవును, ఆయన గురించి మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇప్పుడు ఆయన దాదాపుగా చాలా మంది కొన్ని లక్షల మంది నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అలాంటి వ్యక్తి బట్ ఆయన పర్సనలే కావచ్చు. జనాలు ఏంటంటే ఒక నమ్మినప్పుడు మేము ఈలలాగా ఉండాలని కొంతమంది వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, సన్యాసిలో కలిసే వాళ్ళు. ఇప్పుడు మీరే ఉన్నారు, సో మీరు ఏ పరంగా వెళ్ళిర్రు అనేది మీ వరకే తెలుస్తుంది. ఏ సిచ్యువేషన్లో వెళ్ళిర్రు మీకు, మీ పేరెంట్స్కి, మీకు ఎవరైతే గురు బోధన చేసినటువంటి మీ గురువుకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మేము ఎంత అడిగినా మీరు అది చెప్పడానికి ఓపెన్గా లేరు కాబట్టి దాన్ని అక్కడ వదిలేసినాం. ఆయన నమ్మినప్పుడు ఇలాంటి రాసలీలలు చేస్తున్నప్పుడు మీకున్నటువంటి వాల్యూ మీరు పోగొట్టుకుంటున్నారు కదా అనేది మా బాధ. నేనేమంటానంటే ఇప్పుడు ఒక మనిషి గురువు అంటున్నాడు, నిత్యానంద గురువు, ఆధ్యాత్మిక గురువు. ఆయన దగ్గరికి గురువు అనుకుంటలేదు. సరే మీరు అనుకోకండి, మీరు అనుకోకపోయినా స్థితి అయితే మారదు. ఆయన పొందిండు. ఆయన దగ్గర పబ్లిక్ వెళ్ళిరు అన్నప్పుడు ఎందుకోసం వెళ్ళారు? వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కావడానికి వెళ్ళారు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అంతే. ఆయన పర్సనల్ విషయం మనకెందుకు? పర్సనల్ విషయాలు ఎందుకని మీరు అన్నారు. ఓకే డన్. ఆ పర్సనల్ విషయాలే బయటికి వచ్చేలాగా అంత క్లియర్గా వీడియోస్ అన్ని బయటకు వచ్చినప్పుడు దాని గురించి మీరేం చెప్తారు? మరి ఆయనని బ్లాక్మెయిల్ చేసారు. ఎవరు చేసిళ్ళు మీకు తెలుసా? పేర్లు తెలీదు, కాకపోతే ఒక బ్యాచ్ పర్టికులర్ గా వాళ్ళు సాధకులు అని చెప్పి వేషం వేసుకొని వాళ్ళు చేసినా కూడా ఆయన ఒక అంత పెద్ద పేరు పొందినటువంటి గురువు అయినప్పుడు అలాంటివి చేసుకుంటున్నా అన్నప్పుడు ఆయన ఎంత జాగ్రత్తగా ఉండాలి? వీళ్ళు ఎందుకు టార్గెట్ చేసిరు అని ఎట్లా అనుకుంటాం? ఆయనకి సక్కగా బుద్ధి లేదు, బ్లాక్మెయిల్ కోసం. మరి ఈయన బుద్ధి ఎక్కడ పోయింది? మరి నమ్మిండు కదా, నమ్మక ద్రోహం చేసి ఎట్లా నమ్ముతాడు? ఈయన ఒక సన్యాసి అనే కదా అందరి మధ్య చెప్పుకున్నటువంటి వ్యక్తి. నేనేమంటున్నా, అక్కడ జరిగిన దగ్గర అక్కడ వాళ్ళు ఇద్దరు ఇన్వాల్వ్ అయిన దగ్గర జరిగిన రొమాన్స్ దగ్గర కానీ వాట్ ఎవర్ కానీ వీళ్ళు కన్సెన్షువలా కాదా? అది వాళ్ళిద్దరు కన్సెన్షువలే కదా. ఈయన పోయి రేప్ చేసిండా? వీడియోలో కూడా తను అప్రోచ్ అవుతుంది ఇతన్ని. వీళ్ళిద్దరు కన్సెన్షువల్గానే వాళ్ళు జరుగుతుంది ఏది జరిగినా కూడా. దాని గురించి మనం పట్టించుకోండి. ఆయన పర్సనల్ మనకి ఎందుకు? ఫస్ట్ ఆయన ఇల్లీగల్ యాక్టివిటీ చేసిండా? ఈజ్ ఇట్ ఇల్లీగల్? ఇల్లీగల్ చేసిన అన్నప్పుడు అవును ఇది మన కాన్స్టిట్యూషన్కి తప్పు కదా అని చెప్పేసి మీరు ఒక మాట యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ మీకు ఆ రైట్ ఉంది. మీకు ఏ రైట్ ఉంది ఆయన పర్సనల్లీ జడ్జ్ చేయడానికి? ఇంకా తప్పు కదా. ఆయన పర్సనల్ వీడియో చూడడం తప్పు. ఆయన పర్సనల్ వీడియో చూడడము జడ్జి చేయడం అనేది మీరు రాంగ్ అంటున్నారు. అలాంటప్పుడు జనాల్లోకి వచ్చి నేను మీ అందరికీ సేవ చేయడానికి వచ్చిన, నా దగ్గర దేవుడు ఉన్నారు, మీరు నమ్మండి, నేను మంచి చేస్తా అని చెప్పేసి అలాంటప్పుడు మీరు ఎందుకు ముందు రావాలి? ఆయన చేయలేదా? మంచి చేయలేదా? మంచి చేస్తే అదే మంచితనంలో ఉండి. ఇప్పుడు ఎంత మంచి చేసినా కూడా చెడు పేరు తెచ్చుకోవడానికి చిన్న సిచ్యువేషన్స్ చాలని చెప్తూ ఉంటారు. మీరు ఎందుకు ఎంతసేపు ఆయన పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోతారు? ఆయన సబ్జెక్ట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏదైనా ఎవరి పర్సనల్ లైఫ్ వద్దు కానీ మంచి చేసే చూడాలి అంతే అంటారు. ఇప్పుడు మీరు ఓపెన్ గా చెప్పారు అంతే. అంటే మీరు గురువుగా ఉన్నారని చెప్పేసి ఒక గురువుకు మీరు వస్తాలు ఇస్తున్నారా? నేను ఒక గురువుగా రేపటి దినాల మీకు కూడా అది కావచ్చనా? నేను పెళ్ళి ఓపెన్గా చెప్తాను, నేను అవును చేసినా అని చెప్తాను, నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాను, నాకేం భయం? మేము ఇన్స్టాలో రీల్ కూడా పెట్టుకుంటా, షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ వాట్ ఎవర్ అని చెప్పేసి. అట్లాంటప్పుడు మిమ్మల్ని అఘోరి అని ఎవరు అన్నారండి? సన్యాసి అని ఎవరు అంటారు? అసలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? నేను ఏమంటున్నా, హిందువులందరికీ కూడా మీరు ఎందుకు కొంచెం రీసెర్చ్ చేయట్లేదు? గురువు ఎవరు, శిష్యుడు ఎవరు ఎందుకు పట్టించుకుంటలేరు? ట్రైనింగ్ అయ్యేటోడు ఎవడు, ట్రైనింగ్ చేసేటోడు ఎవడు, ఎందుకు డిఫరెన్స్ మీకు అర్థమయ్యట్లేదు? మీకు పరంపర లేదా? మీకు పూర్వీకులు లేరా? మీకు కులదేవం లేదా? ఎన్నో ఉన్నాయి కదా. ఎందుకు మీరు అది పక్క పెట్టినా కూడా ఇవాళ రేపు ఇంత ఎడ్యుకేషన్ ఉంది, అట్లీస్ట్ యూత్లా ఆయన పర్సనల్ మనకి ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునేటోళ్ళు కావచ్చు. తను ఒక హీరోయిన్ ఉండే, ఈయన ఒక స్వామీజీ ఉండే, చెప్తారు అవును సరే వాట్ ఎవర్ మనం రిలేషన్లో ఉందాం. ఆబ్వియస్లీ ఒక హీరోయిన్కి ఒక టైంలో ఎక్స్పైరీ డేట్ వస్తుంది, తను పెళ్లి చేసుకోవచ్చు, అప్పటిదాకా చేసుకోరు వాళ్ళు. సో తన మార్కెట్లో తనకు అట్లా నడుస్తుంది, నా మార్కెట్ ఇట్లా నడుస్తుంది కాబట్టి మేబీ వాళ్ళ తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు కావచ్చు. మనం వాళ్ళ పండంటి కాపురంలో నిప్పులు పోసిన వాళ్ళు హిందువులు లేవుటియా? చెప్పేటోడు ఉంటే చెవిటోని ముందు చెంకం కూడా ఊదేటట్టు ఉన్నాడు కాబట్టి దీనికి ఇక్కడ క్లోజ్ చేసి మీరు అన్నట్టు ఆయన ఫేక్ అనుకున్నావు, 100% ఫేక్ అని తెలిసిపోయింది కదా. ఫేక్ అయినప్పుడు ఆయన ఐలాండ్ ఎట్లా వేసుకున్నాడు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుండి వచ్చినాయి మీరే చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినాయి? అందరిని దోచుకున్న డబ్బులే కావచ్చు.
అందరు సరే మిమ్మల్ని ఏమైనా దోచుకోండా స్వామీజీ? నేను నమ్మని చెప్తాను కదా స్వామి గారు. అది మీరు ఇప్పుడు సరే ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఎవరు నార్మల్ పబ్లిక్ అనుకుంటారా? ఎవరు? ఇంటర్నేషనల్ హెచ్ఎన్ఐస్, ఇంటర్నేషనల్ హై నెట్వర్క్ ఇండివిజువల్. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి జనాల మధ్యలో ఇంకా మేము ఇట్లా ఫేక్ ఉన్నాం మీరు రండి రండి అని ఆహ్వానించుకుంటారు. అలాంటి వాళ్ళే మిమ్మల్ని నమ్ముతారు. మాలాంటి వాళ్ళని ఎవరు నమ్మరు. సరే మీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయా ఫర్ ఎగ్జాంపుల్? నా దగ్గర ఉంటే నేను ఇక్కడే కూర్చొని నిన్న ఇంటర్వ్యూ చేస్తా. నా దగ్గర 1,00,000 కోట్లు ఉంటే నేను కూడా ఇంటర్వ్యూకి రాను. 1,00,000 కోట్లకే వచ్చినామని చాలా క్లియర్ గా చెప్తున్నావు కదా. నేను 10,000 కోట్లే అంటున్నా. సపోజ్ నా దగ్గర 1,00,000 కోట్లు ఉంటే నేను ఇక్కడ రాను కదా. ఈయన కరీంనగర్ అసలు అద్దిగా నేను చెప్పలేను కానీ ప్లీజ్ లెట్ మీ ఫినిష్. ఇప్పుడు 1,00,000 కోట్లు ఉండేటోడు వాడు మనకన్నా తెలివిలోడే కదా, మీకన్నా నాకన్నా తెలివిలోడే కదా వాడైతే. తెలివిగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఎవరు ఎక్కడ అనగవలసి వస్తుంది అంటే నాకు ఇది ఖచ్చితంగా నమ్మి వెళ్తారు. నమ్మి వెళ్ళినప్పుడు వాళ్ళని మోసం చేయొద్దనే కదా ఇదంతా చెప్పేది. నేను ఇప్పుడు నిన్ను నమ్మొచ్చిన స్వామి సరే కరీంనగర్ అని చెప్పినావు, సరే ఒక దగ్గర ఉన్నాడు ప్రాంతీయ భావాలు ఎక్కువ ఉంటాయి, ఓకే డన్. దీన్ని వేరేలాగా మీరు ఏం థింక్ చేయకండి ప్లీజ్ రిక్వెస్ట్. నేను నమ్మొచ్చినప్పుడు లావణ్య నా దగ్గరికి నన్ను నమ్మొచ్చింది, ఈ అమ్మాయికి నేను ఇట్లా చెయ్యాలని చెప్పేసి మీరు నమ్మకంగా చేస్తారా? అందరినీ చేసినట్టుగానే ఎట్లా మోసం చేయడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను ఏం చెప్తా, మోసమే చేస్తారా? నాకు కరీంనగర్ కంటే హైదరాబాదే ఎక్కువ ఇష్టం. నేను హైదరాబాద్ వాసిని. ఎందుకు? నాకు ఇంటర్ నుంచి కానీ బైబర్త్ పుట్టిన ప్లేస్ కొంచెం ఏమన్నా ఉండదా? నేను బైబర్త్ పుట్టింది అనుకున్నా కూడా నాకు విద్యనిచ్చింది కాశీ. నన్ను తీర్చిదిద్దింది కాశీ. ఇప్పుడు నువ్వు కరీంనగర్ ఫేమస్, కరీంనగర్కి వాల్యూ ఇవ్వవు. నేనేమంటా బిజినెస్ అంతా ఇక్కడ ఉందని చెప్పేసి ఇక్కడికి నాకు వచ్చే ప్రతి మనిషిని నేను నాకు క్లయింట్ లాగా చూస్తాను అంతే. ఓకే డన్. ఇది ఇక్కడ పెట్టి మీరు ఎట్లా మంత్రాలు చేస్తా అన్నారు మొత్తం కమర్షియల్. నేను ప్రతి మనిషిని ఈయనతోనే నాకు ఎంత డబ్బులు వస్తాయి, ఈయన పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయా, వేరే పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయా? గోదావరి కానీ పెద్దపల్లి మంచిర్యాల సైడ్ ఎవ్వరు లేరు, మొత్తం హైదరాబాద్ లో బిజినెస్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మకాం వేసినాం అంతే. నాకు ఎటువంటి ప్రాంతీయ భావం లేదు, నేను ప్యూర్ బిజినెస్. ఉన్నదని కూడా మేము అనడం లేదు, నువ్వు పుట్టి పెరిగిన దానికి ఎంతో కొంత ఉంటది కదా అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. పుట్టి పెరిగినా కూడా నాకు కాశీయే నాకు నా మదర్ ల్యాండ్. ఓకే డన్ చెప్పారు కదా. ఇప్పుడు మీరు మంత్రాలు నేర్చుకుంటారు. నిత్యానంద ఫినిష్ కాలేదు, అది చేద్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, పబ్లిక్ ఇంపార్టెంట్, మీకు పర్సనల్ అందరికి కూడా. క్లోజ్ చేసేసారు కదా, క్లోజ్ కాలేదు. క్లోజ్ ఏం చెప్తున్నా అంటే మీరు అనుకునేటట్టు ఆయన మంచోడు నేను నమ్మాలి, నేను నమ్మా అదనట్లేదు. మీరు ఒక్కలే తెలియగలవాళ్ళు, పబ్లిక్ అందరు పిచ్చోళ్ళు. ఎవరు పబ్లిక్ ని మీరు పిచ్చోలు చేయడానికి రెడీగా ఉన్నారు కానీ పబ్లిక్ అస్సలు పిచ్చోలు కాదు. మీరు అనుకుంటారు పబ్లిక్ ఏదో అమాయకులు. పబ్లిక్ లేదు అంటే ఎవడో ఇట్లా వేషం వేసుకోవడానికి అయిపోతుంది. ఎందుకు నమ్మరు? నిత్యానంద ఫేక్. సరే ఒక ఐలాండ్ ఒక దేశం పెట్టాలంటే ఎంత డబ్బు కావాలి? అన్ని దోచుకుపోయినాయి అంతా అక్కడ పెట్టుంటారు. దోచుకోపోనీకి డబ్బు ఉండేటోళ్ళు మనకన్నా తెలివిగలోళ్ళు. ఒక వ్యక్తి దగ్గర ఒకనొక సందర్భంలో మీలాంటి వాళ్ళని చూసి వీళ్ళు మాకు మంచి చేస్తారేమో, ఇప్పుడు నా దగ్గర 10,000 ఉంటే నాకు రేపటి దినాన్ని 20,000 వస్తాయని చెప్పి నమ్మి పూజలు చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే చెప్తున్నానండి, బయట ఏం చేయనోని కంటే ఓ జాబ్ చేసేవాడు తెలివిగలడు కొంచెం ఉంటాడు, మనకి కొంచెం కామన్ సెన్స్ ఉంది. అంటే ఏది చేసి ఇప్పుడు వీళ్ళే పిచ్చోళ్ళు. లెట్ మీ ఫినిష్. ఏం పని చేయకుండా ఐడియల్ ఉండే వ్యక్తి కంటే ఒక ఎంప్లాయ్ జాబ్లో ఎక్కేటప్పుడు కొంచెం తెలివి ఉంటుంది. ఎందుకు? మన టైం వేస్ట్ కావద్దు, ఏదైనా పని చేస్తే వీ కెన్ మేక్ సమ్ మనీ, మనకు నేర్చుకోనికి ఏమైనా దొరుకుతుంది, ప్రోగ్రెస్ అవుతామని చెప్పి కొంచెం కామన్ సెన్స్ ఉంటుంది. జాబ్ చేసేటోని కంటే బిజినెస్ మ్యాన్కి స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ జాబ్ చేసి ఏమొస్తుంది, బిజినెస్ చేస్తే మనకి ఎక్కువ మనీ వస్తాయి కదా అని చెప్పి ఆ స్కిల్స్ అనేది అది అందరికి ఎక్కువ ఉంటాయి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్కి. అట్లా బిజినెస్ మ్యాన్ కంటే కూడా దాంట్లో కూడా లెవెల్స్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ అంటే 1 crore నుంచి మేబీ 1 lakh crore వరకు చేసే వరకు దేర్ ఆర్ క్యాడర్స్ ఆఫ్ బిజినెస్ మ్యాన్. వీళ్ళందరి స్కిల్స్ సెట్ వేరే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఒక చిన్న వ్యాపారి నుంచి పెద్ద వ్యాపారి వరకు చూసినప్పుడు వీళ్ళ స్కిల్ సెట్ కానివ్వండి, వీళ్ళ అనలైజేషన్ స్కిల్స్ కానివ్వండి, థింకింగ్ కానివ్వండి, రిస్క్ టేకింగ్ కానీ ఎవ్రీథింగ్, దే ఆర్ వెరీ స్కిల్డ్ పీపుల్ ఉంటారు. అట్లా ఒక స్వామీజీ దగ్గర పోతుండంటే ఒక 1 కోటి రూపాయలు ఇస్తుండా, 10 కోట్లు ఇస్తుండా, వాట్ ఎవర్ అమౌంట్ ఇస్తున్నా కూడా ఇతను బ్లఫ్ అయ్యే వ్యక్తి ఉండడు. నిత్యానందకు ఉన్న క్లయింట్ బేస్ కానీ, నిత్యానందకు ఉన్న ఫాలోవర్స్ కానీ, నిత్యానందకు ఉన్న ఫండర్స్ కానివ్వండి ఐలాండ్ పెట్టుకోవడానికి, వీళ్ళందరూ ఇండియన్స్ కాదు, వీళ్ళందరూ వెస్టర్న్ పీపుల్, వీళ్ళందరూ హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఇంటర్నేషనల్ పీపుల్, వీళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ మెన్. వాళ్ళ థింకింగ్ లెవెల్స్ వేరే ఉంటాయి. వాళ్ళు ఇట్లా ఏది పట్టించుకోరు. మీరు ఎంత షో వేసుకొని నేను స్వామీజీ అన్న వాళ్ళు రారు. అట్లా అని చెప్పి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని చెప్పినా కూడా అక్కడ నడిపించచ్చు.
ఓకే ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ చూస్తారు, వాళ్ళ ప్రాబ్లం చెప్తారు. ఇది నా ప్రాబ్లం సబ్జెక్ట్ ఉందా? ఉంది, అఘోరా రిలేటెడ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు కొన్ని మంత్రాలు నేర్చుకుంటారు, చాలా మంత్రాలు నేర్చుకో. ఏదైనా మంత్రం చెప్పగలుగుతారా? కొంతమంది ఇవన్నీ అంటే ఐ మీన్ కొన్ని వీడియోలలో నేను చేసినప్పుడు కొంతమంది ఏదో ఇట్లా చెప్పినవి కూడా ఉన్నాయి, బట్ అవి మేము చేయడానికి లేదు కాబట్టి మీరు ఏదైనా చేసి చూపించండి నేను నమ్మడానికి. ఇప్పుడు మంత్రం, నేను ఒక మంత్రం చెప్తా, XYZ మంత్రం చెప్పిన, అదే మంత్రం మీరు కూడా చెప్పారు, అదే మంత్రం మన కెమెరామెన్ కూడా చెప్పిండు. ఇప్పుడు ముగ్గురం అఘోరా గురువులమా? మీరు మాకు నేర్పిస్తున్నారు అంతే, మేమెందుకు అఘోరాని ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోము. ఇప్పుడు మీరు కూడా కెమెరా ముంగటే చెప్పారు, అదే మంత్రం చెప్పారు, మీరు అఘోరా గురువు అయిపోతారా? ఒక్క మంత్రం చెప్పినంత మాత్రం మేమెందుకు అవుతాం కదా? మరి ఆ ఒక మంత్రంతో మంత్రాలు మీకు వస్తాయి అని అన్నారు కాబట్టి ఆ మంత్రం చెప్పండి అని అడుగుతున్నా, కానీ నాకు నేర్పించండి నేను కెమెరా ముందు చెప్తాను నేను అంటలేదు. జనరల్ గా మీరు ఏం నేర్చుకున్నారు అనేది కూడా తెలియాలి కదా. ఈ సబ్జెక్ట్ తో నేను మార్కెట్ లోకి వచ్చిన అన్నప్పుడు ఆ సబ్జెక్ట్ ఇక్కడ చెప్పండి అంటున్నా, అందులో ఏదన్నా ఒకటి సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ మన పొందిన అటైన్మెంట్ చెప్తారా? పైసలు ఇస్తేనే చెప్తారు. నేను దీక్ష తీసుకుంటే చెప్తా. ఓకే, మీకు నిజంగా మీరు సీరియస్గా ఉన్న మంత్రాలు అయితే చదవరు ఇప్పుడు. ఉపదేశిస్తా, మంత్రాన్ని బయటికి చదవడం అనేది ఉండదు, ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తా. సరే, నేను ఇప్పుడు అక్కడ కూర్చుంటా, నా మీద ఉపదేశిస్తారా? మీరు ఫస్ట్ మీరు కొన్ని టెస్ట్లు పాస్ కావాలి కదా, మీరు సీరియస్గా చేస్తారా చేయరా? ఇప్పుడు ఎందుకు అంటే నేను చాలా టైం పెట్టాల్సి వస్తుంది ఒక సాధకుని తయారు చేయాలంటే. సో మీరు సీరియస్గా ఉన్నారా లేరా, మీరు ఫుల్ టైం ట్రైన్ అవుతారా గారా, అవన్నీ ఫ్యాక్టర్స్ నేను చూసుకుంటా కదా. ఓకే స్వామి గారు, ఇప్పుడు ఇది చెప్పారు కాబట్టి అసలు మంత్రం అంటే ఏంటిది, తంత్రం అంటే ఏంటిది? మంత్రం అంటే ఎనర్జీ జనరేట్ చేసే ఒక ప్రక్రియ, సౌండ్ ద్వారా. దీంట్లో రకరకాల విధాలుగా మనం మంత్రజపం అనేది చేయొచ్చు. బయటికి చేసేది ఒకటి ఉంటుంది, లోపల చేసేది ఒకటి ఉంటుంది, ఓన్లీ టంగ్తో ఒకటి ఉంటుంది, మైండ్తో ఉంటుంది, ఇంకా రకరకాల మెథడ్స్ కూడా ఉంటాయి, డిపెండింగ్ ఆన్ మీ స్కిల్ని బట్టి ఉంటుంది. మనం బయట అనుకున్నట్టు ఏదో ఒక మంత్రం చదవగానే ఇది అయిపోతుంది, లేదా యూట్యూబ్లలో వీడియోస్ ప్రకారం ఈ మంత్రం చదివితే అదే అయిపోతుంది, డబ్బులు వచ్చేసే షార్ట్ కట్లు అనేటిది ఉండదు. ఆ వ్యక్తి లోపల ఉండే తపశక్తి, ఆ వ్యక్తి ఉండే ధర్మబద్ధత, ఆ వ్యక్తి ఉండే నియమనిష్టలు, ఆ వ్యక్తి పొందినటువంటి అటైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మంత్రం ఇంపాక్ట్ ఉంటుంది. ఒక నైఫ్ ఉంది, ఓ నైఫ్ని వదిలేసేసి మీరు ఏదన్నా ట్రీలో ఒక పండుని పడేయాలి అన్నప్పుడు ఆ నైఫ్ అందరు వాడేది ఒకటే ఉంటుంది, లేదా గన్ అయినా కూడా, కానీ ఆ షూట్ చేసే పర్సన్ మీద స్కిల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఎఫెక్టివ్గా షూట్ చేయగలుగుతాడు, ఒక నార్కో కమాండోస్ వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా షూట్ చేయగలుగుతారు, వాళ్ళు ఎక్కువ ట్రైన్ అవుతారు కాబట్టి. బట్ అందరు వాడే గన్స్ ఒకటే, మన ఇద్దరం పోయి షూట్ చేస్తే ఆ లెవెల్ ఆఫ్ స్కిల్ రాదు. అట్లా మంత్రం కూడా ఎన్ని మంత్రాలు ఉన్నా, ఎన్ని రకరకాల మంత్రాలు ఉన్నా కూడా చేసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, మంచిగా చెడు ఎన్ని నెంబర్ ఆఫ్ మంత్రం క్రియేట్ కూడా చేయొచ్చు. నేను క్రియేట్ చేయగలుగుతా, నాకంటూ సపరేట్ మంత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా పర్సనల్ మంత్రమే ఉంటుంది, నేను కూడా ఒక దివ్యత్వం పొందిన అని చెప్తున్నా. తంత్రం అంటే ఇప్పుడు తంత్రం అనేసరికి ఏమైపోతుంది అంటే వెస్టర్న్ పర్స్పెక్టివ్ వేరు. వెస్టర్న్ పర్స్పెక్టివ్లో ఏమైపోతుంది, సెక్షువాలిటీ అనుకుంటారు వాళ్ళు, తాంత్రిక్ సెక్స్ని అదే తంత్రం అనుకుంటారు తెలియక. మన దగ్గర తంత్రం ఏమనుకుంటారు, నిమ్మకాయలు మిరపకాయలు అది వేసేస్తే అదొక చెడుకే అని చెప్పి అనుకుంటారు. అంటే చెడుకు కాదా? చెడుకు కాదు. సో ఇప్పుడు మీరు జనరల్గా అమావాస్య, నేను ముందే అడిగా మిమ్మల్ని క్వశ్చన్, అమావాస్య పౌర్ణమి అప్పుడే చేస్తున్నారు, అట్లాంటి పూజలు మీరు చేసినప్పుడు అంటే మీరు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ పొందారు? ఇది ఇంకా నేను చెయ్యలేనని చెప్పేసి ఏమన్నా అక్కడ నుండి లేసిపోయిన ఏమన్నా ఉన్నాయా? చెయ్యాలని ఏం లేదు, అన్నీ చేయగలుగుతారు. చేయగలుగుతాం అంటే ట్రైన్ అయినాం కదా, స్టార్టింగ్లో ఉంటుండే లెవెల్ స్టెప్ బై స్టెప్ ట్రైన్ అయినాం, స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే. సరే, ఇప్పుడు మీరు ఏదన్నా మీ మంత్రంతో మీరు ఓన్గా ఒక మంత్రం నేనే చేసుకోగలుగుతా అని చెప్పేసి మీరు చెప్పగలిగినారు. నాకంటూ ఒక పర్సనల్ మంత్రం, ఒక పర్సనల్ మంత్రం ఉంది కదా, ఇప్పుడు ఆ పర్సనల్ మంత్రం మేము లోపలనే మీరు అనుకొని ఇక్కడ ఏదన్నా మూమెంట్ చేయగలుగుతారా? అదే అంటున్నాను, ఇలాంటివి అది అనకండి, చేసి చూపించండి. ఇలాంటివి నేను చెయ్యను, నేను అలాంటివి పెట్టుకోను, నేను ట్రైన్ కావాలంటే ట్రైన్ కావాలి, నా చేతిలో పని ఇవన్నీ. ఇట్లాంటివి నిమ్మకాయలు చూడు, విభూతి వచ్చు, దీని మీద మనీ లేదు, దీని మీద ఎక్కువ డబ్బులు, క్యాష్, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ దీంట్లో లేవు. ఇప్పుడు అంటే నేను అడిగిన దానికి మీరు చెప్పింది ఎట్లుంది తెలుసా, నేను మాటలతో అడుగుతున్న పైసలు పెడతలేనని చెప్పేసి నేను చెయ్య అన్నట్టుగా నా మొహం ముందర. సరే, ఇప్పుడు నేను ఒక 116 పెడతా, ఒక నిమ్మకాయని ఇక్కడ వచ్చేలా చెయ్యండి నా చేతిలో. నేను సమాజంలోకి వచ్చింది కూడా డబ్బు సమకూర్చుకోవడానికి, నాకు 10,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. దీనికి ఇలాంటి విద్యలతోని నాకు బెనిఫిట్ లేదు ఎక్కువ. 10,000 కోట్లు అంటే ఏమన్నా 10 రూపాయలు అనుకుంటున్నారా? ఎందుకు అంత పెద్ద అమౌంట్ కూడా కాదు, నేను ఇంకా అడ్జస్ట్మెంట్ బడ్జెట్లో చెప్తున్నా.
ఇప్పుడు సరే సో నిజంగా మీకు ఇప్పుడు జస్ట్ ఒక స్మాల్ ఎస్టిమేషన్ ఇస్తా. ఈషా ఫౌండేషన్ ఉంది సద్గురు జగ్గి వాసుదేవ్ది ఫర్ ఎగ్జాంపుల్. అప్పటికక్కడ పోవచ్చు కదా మీరు మరి. అది వాళ్ళది కదా, వాళ్ళ బిజినెస్ అది. అందులో పోయి నువ్వు కూడా మెల్లగా వాళ్ళని ఏదో ఒకటి చేసి మనది నాన్ వెజ్ కదా, వాళ్ళు వెజ్ వాళ్ళు మన నాన్ వెజ్ వాళ్ళు. ఏడా కలుస్తాం మనం కలవం. మనం నువ్వు కూడా నాన్ వెజ్ గా బంద్ చేసి వెజ్ వెళ్ళిపోతుంది. పైసలే కదా నీకు కావాల్సింది, మార్కెటింగే కదా కావాల్సింది. ఏదైతే ఏదో ఒక మార్గం ఎంచుకున్నప్పుడు అదే మార్గంలో ఉండి. మనకి వెజ్ వర్కౌటే కాదు, నాకు ప్యూర్ నాన్, నా స్టూడెంట్ పక్కా నాన్ వెజ్ తినాలి. సో మీరు పక్కా నాన్ వెజ్ అంటున్నారు కదా, నిజంగానే మీరు పూజ 10,000 కోట్లు అంటే ఈషా ఫౌండేషన్లో ఒక రోజుకి వాళ్ళకి అన్ని హోల్సేల్లో దొరుకుతాయి, డిస్కౌంట్లో దొరుకుతాయి. చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు బిజినెస్ కాదు. బట్ స్టిల్ వాళ్ళకి అయ్యే కూరగాయల ఖర్చు ఒక రోజుకి 4 లక్షల రూపాయలు ఓన్లీ కూరగాయలకే. అంటే ఎంత మంత్లీ 1.2 crore ఓన్లీ ఫర్ వెజిటేబుల్స్. ఓకే, ఇంత బడ్జెట్ ఉంటుంది ఒక ఆశ్రమం నడపాలంటే. సో దాని గురించి మాకు కొంచెం సబ్జెక్ట్ కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి దాన్ని మీతో పోల్చొద్దని నేను అనుకుంటున్నాను. అదొక బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. రేపు నాది బ్రాండింగ్, నాది మార్కెటింగ్ అయినప్పుడు అప్పుడు పోల్చుండి, నేను కూడా అంతగాని ఇంకెక్కువ టర్న్ ఓవర్ చేస్తాను. దానికోసం వచ్చిన వాళ్ళు అంత బహిరంగంగా చెప్పినప్పుడు కూడా మేము దీని గురించి క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు. కానీ నిజంగానే మీరు పూజలు చేసేటప్పుడు అమ్మవారికి నరబలిస్తారు కొంతమంది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అది ఎంతవరకు నిజం? మీరు నిజంగా లైవ్ లో చేసిన ఏదైనా ఉందా? నేను జంతువులను బలి ఇచ్చిన, మన మనుషులను ఎప్పుడు నేను బలి ఇవ్వలే, నాకు అవసరం లేదు, ఆ రిస్క్ నేను తీసుకోను. అంటే కొంతమంది ఇట్లా పూజలు చేసేటప్పుడు ఇప్పుడు మీ గురువులు వాళ్ళు వీళ్ళు ఉంటారని చెప్పేసి ఉంటారు కదా. సో నిజంగానే నరబలి చేస్తేనే ఇక్కడ బంగారం దొరుకుతుంది, సో ఇట్లా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అది నిజమేనా? మీ వరకు ఎప్పుడైనా అవన్నీ జరిగినాయా? గుప్తా నిధుల దగ్గర ఒకసారి జరిగింది. మీరు చేశారా? నేను చేయలేదు. అక్కడ మనకి సెట్ అవుతుంది. ఆయన ఏమంటున్నా అంటే ఇక్కడ ఎవరికి ఏర్పడకుండా తీయాలి, ఏదైనా చేస్తా అన్న వ్యక్తులు మరి అదెందుకు చేయలేకపోయిండు? అదే చెప్తున్నా కదా. ఆయన ఏమన్నాడంటే ఇక్కడ ఏం ఏర్పడద్దు, ఇక్కడ ఇది ఉన్న విషయం ఎవరు తెలియద్దు, సీక్రెట్గా తీయాలి, ఇక్కడ ఎటువంటి పూజలు చేయొద్దు అని అన్నాడు. మనకు వర్కౌట్ కాదని చెప్పి వచ్చేసినాం. మీరు చెయ్యలేదు ఇప్పటివరకు గుప్తా నిధులది? నేను టేకప్ చేసిన, కాకపోతే సక్సెస్ కాలే. సక్సెస్ అని కూడా కాదు, వాళ్ళు నా నియమాలకు ఒప్పుకోవట్లేదు. అంటే మీ నియమాలు ఎలా ఉంటాయి అక్కడ చేసేటప్పుడు? నిధిని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క పాయింట్. ఏ టైంలో చేస్తారు మీరు అట్లాంటి పూజలు? జనాలు తిరగంగానే చేస్తారా, జనాలు లేని టైంలో చేస్తారా? నాకు ఎవరు కనిపించినా ప్రాబ్లం లేదు. పసుపు కుంకుమ నిమ్మకాయ వేసి చేస్తారా? పూజలు హోమాలు చేసి చేస్తాను. అప్పుడు ఒకవేళ వచ్చి మిమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు? అందుకే అంటా కదా నేను నిజే టేకప్ చేయంట కదా. అట్లాంటి అంటే భయపడుతున్నారు అన్నట్టు. మీరు భయపడు కాదు, మీరు గింత భయపడిన మరి నాకు దాక్కుని చేసుడు పెద్దగా నాకు ఇష్టం లేదు. ఏదైనా బహిరంగమైన మరి బహిరంగంగానే చేయండి. నేను మందైనా బార్కు పోయి తాగుతా, అట్లేం లేదు. నాకు ఇట్లానే పోయి తాగుతా, ఇట్లానే పోయి నా డబ్బులు. అంటే మంచి వాళ్ళను మీరు ఇట్లా చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంత గలీజ్ నేమ్ వస్తుంది. నేను ఏమంటున్నా అంటే నేను నా డబ్బుతోని తాగితే ఈజ్ ఇట్ ఇల్లీగల్? ఐఎమ్ ఐ నాట్ 18+? ఐఎమ్ ఐ నాట్? మీరు వేసుకున్నటువంటి కనీసము రుద్రాక్షలకైనా ఒక వాల్యూ ఇవ్వాలి కదా. ఆల్కహాల్ అన్నది మందే కదా, నీళ్ళతో సమానమా? లేదు, మీరు వినాలనుకుంటే చెప్పగలుగుతారు. చెప్పండి. ఆల్కహాల్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఫుడ్ కానీ ఏదైనా కానివ్వండి, మీరు లిమిట్లా కరెక్ట్గా తీసుకున్నప్పుడు అది మెడిసిన్ అయిపోతుంది. దాంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అట్లా అని చెప్పి సీసలు తాగమంటావా? సీసలు తాగితేనే ప్రాబ్లం అవుతుంది. మీ శరీర మోతాదుగా మీ శక్తికి అనుసారంగా మీరు తీసుకోవాలి, అప్పుడు అది హెల్ప్ అవుతుంది. సరే, తాగేదాంట్లో క్వాలిటీ ఉంటుంది, తాగే విధానం ఉంటుంది, దానికి చేసే పూజ ఉంటుంది. పూజ చేసుకొని తాగితే ఎందుకు ప్రాబ్లం అవుతుంది? అది ఎంతో బెనిఫిట్స్, ఎంతో మెడిసినల్ ప్రాపర్టీగా దాన్ని తయారు చేయొచ్చు. మొత్తానికైతే ఇప్పుడు అఘోరాలు మాంసం తింటారు, జనాల మధ్యలోకి వచ్చి ఉంటారు, తిరుగుతారు, మందు సేకరిస్తారు, నచ్చిన అమ్మాయి ఉంటే పెళ్లి చేసుకుంటారు. ఇవన్నీ అఘోరులు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి. ఎప్పటి నుంచో అదే ఉంది. శివునికి లేరా? శివునికి భార్య పిల్లలు లేరా? మీరు దేవుని గురించి మాట్లాడుతున్నారా? అవును, దేవుడు మా గురువు. అయిన ప్రతి అఘోరాకి శివుడు లైవ్ ఉంటాడు, కాంటాక్ట్ ఉంటాడు, గురువు లాగా ఉంటాడు. మీరు శివునితో మాట్లాడినలా? ఎన్నోసార్లు మాట్లాడు. నేను దీక్ష కూడా తీసుకున్నా అని చెప్తున్నా. ఏమని మాట్లాడిర్రు? ఏం మాట్లాడదు, సాధన గురించే వేరే ఏముండే. ఏం చెప్తారు అసలు వచ్చి మీకు దేవుడు కళలో ఏముండదు. అదే సాధన అంటున్నారు కదా. నార్మల్గా వచ్చి అంటే ఇప్పుడు మేము దేవుణ్ణి ఎవరైతే ఒక చిత్రం గీసి మనకు తాత పురాతన నుండి కొన్ని శతాబ్దాల నుండి అదే ఫోటో అదే శివుడు అని మనం భావిస్తాం. మీకు కనిపించినటువంటి శివుడు ఎట్లుంటాడు? సరే, నేను కనిపించిన శివుడు అయితే ఇంతవరకు అయితే మెడల డ్రాయింగ్ వేసి చూపెడతారా? డ్రాయింగ్ ఏం లేదు, కానీ మెడల పాము అయితే ఉండదు. ఉంటుందా? ఉండదు పాము. మరి ఇప్పుడు మనమందరం దేవునికి పూజించేది నాకు తెలియదు. మరి
ఏముంటుంది చెప్పు అక్కడ లోకంలో ఏముంటుంది పైన లోకంలో ఏముంటుంది ఒక్కొక్క లోకం ఒక్కొక్క రకంగా మీరు ఆల్రెడీ ఒకసారి ఆత్మ పైకి పోయి వచ్చిన ఒక క్వశ్చన్ అని ఫినిష్ చేయనిస్తే నేనేమన్నా ఇంకో క్వశ్చన్ పోనీకు మీరు సాగి చెప్పేసరికి నేను అంత నేను మీరు 1 లైన్ మీరు అడిగే క్వశ్చన్ ఏంటిది వేరే లోకం లేముంది అది 1 లైన్లో అయిపోవాలి ఆన్సర్ చెప్పండి తొందరగా మీరే 1 లైన్లో 1 లైన్లో టక్కని చెప్పేసి 1 లైన్లో వేరే లోకంలో మీరు ఇంతవరకు చూడండి దాన్ని మీ ఎక్స్పీరియన్షియల్ మీ మైండ్లోకి దింపాలి 1 లైన్లో అంతే మీరు గురువు కాబట్టి మీరు అన్నిటినీ చేతిలోకి తిప్పించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఏదైనా చేయగలుగుతారని చెప్పేసి ఒక 1 మినిట్ మీకు టైం ఇచ్చిన నేనేమంటున్నా నాకు అంత గురువే కాదు నేను గురువునే కాకపోతే నాకు టైం ఇవ్వాలంటున్నా ఎందుకంటే మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంకా 1 లైనర్లో అర్థం చేసుకునే పాయింట్కి మీరు రాలే 1 లైన్లో సరే చెప్పండి పర్లేదు మీకే వదిలేస్తున్నా వేరే లోకాలు ఏంటంటే ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది ఒక్కొక్క లోకం ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ భౌతికంగా వాట్ ఎవర్ గ్రావిటీ కానివ్వండి వాట్ ఎవర్ ఇక్కడ ఒక లా అండ్ ఆర్డర్ ఉన్నట్టు ఫిజికల్గా అట్లా ఆ లోకాలలో అక్కడ ఉండే ఫిజికాలిటీ వేరు అక్కడ ఉండే జరిగే ప్రక్రియలు వేరు అక్కడ ఉండే జనాలు వేరు అక్కడ కూడా ఇట్లే జరుగుతాయి అక్కడ కూడా ఏం అందరు ఉండరు అక్కడ కూడా గొడవలు అయితేనే ఉంటాయి అక్కడ కూడా ఒక సొసైటీ నడుస్తూనే ఉంటుంది ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ మీరు అక్కడ టైం వేరు ఇక్కడ టైం వేరు టైం అడుగుతలేను మీరు ఎన్ని రోజులు అక్కడ గడిపారు టైం అనే కాన్సెప్ట్ కూడా ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ సో ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నా అమెరికాలో టైం వేరు ఉంటుంది సో ఇక్కడ టైమింగ్స్ వేరు అట్లా కాదు టైమింగ్స్ కాదు ఇక్కడ అసలు టైం అన్నదే లేదు వాస్తవం టైం అన్నది వెరైటీ ఉంది అక్కడ టైం అనేది అక్కడ కాదు రియాలిటీలో కూడా మనం అనుకుంటున్నట్టు టైం అన్నది ఇది ఎట్లా చెప్పాలి నాకు అర్థమవుతుంది కానీ ఇది వేరు మీరు అనుకుంటున్నట్టు అందుకని నేను చెప్తాను నాకు టైంతో నేను కనెక్ట్ అయ్యి లేను టైం అన్నది నాకు వేరు అసలు టైం అంటే ఇప్పుడు నేను పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ అడుగుతారేమో టైం ఏదో చూసుకోవాలని చెప్పి చూసుకుంటా కానీ టైం నేను ఎక్స్పీరియన్స్ అయ్యే టైం వేరు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే టైం వేరు టైం గురించి కాదు టైం అంటున్నా అట్లా టైం అన్నది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే టైం అనుకున్నా కూడా ఈ 12 వరకు క్లాక్ అనుకున్నా కూడా ఈచ్ పర్సన్కి వేరే ఉంటుంది ఇది టైం మ్యాటర్ కాదు అసలు టైం గురించి అడుగుతలేను నేను సరే ఇక్కడ 12 గంటలు అనుకుందాం సపోజ్ అసలు టైం అక్కడ వేరే ఉంటుంది స్వామి గారు నేను అడిగేది మీరు అక్కడికి వెళ్ళినా అంటున్నారు అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటారు గొడవలు అయితే సేమ్ ఇట్లనే ఉంటది అంటున్నారు మీరు అక్కడ ఎన్ని రోజులు ఉన్నారని నేను అడుగుతున్నా నాకు ఎన్ని రోజులు ఉన్నది అనేది కావాలి ఇప్పుడు రోజు అనేది ఏంటిది సూర్యుడు ఉదయించి మళ్ళీ అస్తమిస్తే ఓ రోజు అవుతుంది మళ్ళీ ఉదయించే వరకు రోజు ఎన్ని రోజులు గడిపారు అక్కడ ఇప్పుడు అక్కడ సూర్యోదయమే సూర్యాస్తమే లేనప్పుడు రోజులు ఎట్లా కౌంట్ చేస్తాం మనం మరి వాళ్ళందరూ ఎట్లా గడుపుతున్నారు చీకట్లోనే గడుపుతారా లేదు అక్కడ వెళ్తారు ఎప్పటి వెళ్తూనే ఉంటుంది కొన్ని ఒక్కొక్క లోకం ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక దగ్గర సూర్యుడే రాడు మొత్తం చీకటే ఉంటుంది కంప్లీట్గా ఆత్మ మొత్తం ఏడ్చుకుంటూనే ఉంటుంది ఒక దగ్గర మొత్తం ఎంజాయ్మెంట్లోనే ఉంటారు ఒక దగ్గర సేమ్ మనలానే మనుషులు ఉంటారు వాళ్ళ టెక్నాలజీ ఎక్కడ దగ్గర ఉన్నారు ఎన్ని రోజులు ఉన్నారు ఒక్కొక్క కేటగిరీ చెప్తున్నారు కదా ఇప్పుడు చీకటి ఎంజాయ్మెంట్ ఏడుస్తారని చెప్పేసి ఈ ప్లేసెస్లలో అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఎక్కడ ఎన్ని రోజులు మీరు అక్కడ స్పెండ్ చేసిరు అంటే గడిపిండ్లు అదే చెప్తున్నా ఇక్కడ రోజు అనేది మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఇప్పుడు సూర్యోదయం అన్నది లేదు సపోజ్ మీరు టైం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిర్రు అంటున్నారు కదా టైం గురించి అడుగుతలేదు రోజులు అనేటి ఒక రోజు అంటే 24 అవర్సా మీరు ఎన్ని రోజులు మీకు ఐడియా ఉండదా నేను ఏమంటున్నా ఒక రోజు అంటే 24 అవర్స్ కదా అవును 24 అవర్స్ ఈ 24 అవర్స్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాం సూర్యోదయం నుంచి మళ్ళీ ఇంకో సూర్యోదయం వరకు కదా ఇప్పుడు ఒక దగ్గర సూర్యోదయమే ఉంది కంప్లీట్ సూర్యాస్తమయం లేదు అలా టైం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనం మీరు క్యాలిక్యులేషన్ చేసుకోలేరా చేయలేము టైం ఇప్పుడే చెప్తున్నారు కదా ఈ సూర్యుడు ఆ సూర్యుడు 24 గంటలు నేను ఇక్కడ టైమే క్యాలిక్యులేట్ చేయరాదు ఎందుకంటే నేను టైంతోని డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ అవుతా టైంని మీరు నిజంగా పోయినలా లేకపోతే మాకు ఇవన్నీ ముచ్చట్లు చెప్పి టైము ఇలా వేస్తున్నారా నేను ఓన్లీ ఫేమ్ కోసం వచ్చి ఉంటేనేమో ఇట్లా ఏమైనా ఫేక్ విషయాలు చెప్తే నడుస్తుండే సరే ఓకే కానీ నేనేమంటున్నా నేను క్రిస్టల్ క్లియర్గా నేను మా మనీ కోసం వచ్చిన నా బిజినెస్ మార్కెటింగ్ చేసుకోనికి వచ్చిన నేను పిచ్చి చెప్పుకొని నా క్లయింట్ బేస్ ఎందుకు డ్యామేజ్ చేసుకుంటా అట్లా అంటారా ఇప్పుడు నిత్యానంద సద్గురు కంటే పెద్ద ఆర్గనైజేషన్ ఆశ్రమం పెట్టుకోవాలని ఉంది కదా మనకైతే నీ టార్గెటే అదైనప్పుడు ఇంకా దాని గురించి మళ్ళీ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపించింది కాబట్టి సపోర్ట్ చేయాలి మీలాంటి మీ సపోర్ట్ చేస్తే చెప్పులు మెడకేసి కొడతారు పడ్డవన్నీ ఫోటో పంపుంది చెప్తా ఏం చేస్తారు నాకే ఏం చేయలేకపోతున్నారు ఇక్కడ నన్నే ఏం చూపెట్టలేకపోతున్నారు వానికి మంచి బుద్ధి అయ్యేటట్టు చేస్తాం ఏం బుద్ధి చేస్తారు వానికి అట్లా పైసలేందే పని కాదని చెప్తున్నారు మీరు ఎట్లా మంచి బుద్ధి చేస్తారని చెప్పేసి నేను ఎట్లా నమ్మాలి పైసలేంది పని కాదు మరి ఎట్లా నమ్ముతారు చెప్పు ఇదే స్వామి మీరు చెప్పండి సరే నేనేమంటున్నా మీరు ఇట్లా ఎందుకు అనుకోవచ్చు నెగిటివ్ థింకింగ్ ఎందుకు ఒక అఘోర అనగానే వీడు ఆ లేడీ అఘోరతో నన్ను ఎందుకు కంపేర్ చేస్తారు మీరు నేను అన్నదానికి మీరే అర్థం చేసుకోండి మీరు వచ్చిండ్రు ఖచ్చితంగా నేను స్టార్టింగ్ నుండి మీ మార్కెటింగ్ కోసమనే నేను మాట్లాడుతున్నా మీరు రావడము జనాల్లోకి
ఒక మంచితనం చేయడానికి వస్తే ఓకే ఈయన మంచిగా చేసిండు అని చెప్పేసి జనాలు మిమ్మల్ని నమ్ముతారు. నేను మంచి చేయడానికి పైసతో పని అన్నప్పుడు పైసలు లేని వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకు కూడా నేను చేస్తా అని చెప్పేసి మీరు మార్కెటింగ్ అలాంటప్పుడు మీరు అఘోరి ఎట్లయితారు మరి? అసలు అఘోరికి ఉన్న లక్షణాలు మీకు తెలుసా? వాళ్ళకి ఎంత సహనం ఉంటుంది, వాళ్ళు అసలు జనాల్లోకి రారు, సో జనాల్లో సంచరించారు. సరే నువ్వు టెక్నాలజీతో వచ్చినటువంటి యూత్ బాబా అని చెప్పొచ్చా? నేనేమంటున్నాను, మీరు 10-20 సెకండ్స్లలో 20 క్వశ్చన్లు అడుగుతారు. నేను 20 క్వశ్చన్స్ అడిగినా మీ ఆన్సర్ ఒక్కటి కరెక్ట్ లేదు. నేను ఒక లైన్ చెప్పగానే మీరు కట్ చేసేసి మళ్ళీ వేరే క్వశ్చన్స్కి వెళ్ళిపోతారు. అది సరిపోతుంది నాకు. జనాలు ఆ ఒక్క దాంట్లోనే మిమ్మల్ని ఇంత థింక్ చేస్తారు, 10 కామెంట్స్ పెడతారు. మీకు ఏంటిది, మీకు కరెక్ట్ ఒక పాయింట్ దొరకాలి. ఈయన కూడా లేడీ అగోరి లేక ఫేక్ బాబా అని చెప్పి దొరకాలి. అది దొరికేదాకా మీరు ట్రై చేస్తూనే ఉన్నారు మీరు. ఇప్పుడు ఇంకా మీరు ఏం చెప్పాలి? నిజంగా నువ్వు చెప్పినవి అన్నీ కొన్ని వింటే నాకు ఎంత నవ్వు వస్తుందంటే నేను భయంకరంగా కంట్రోల్ చేసుకుంటాను. పర్లేదు అడగండి, అందరికీ. ఒక చెంబులో నీళ్ళు పోసుకొచ్చి ఆయనకి ఇట్లా ఇవ్వండి సప్పుడేక. వాటర్ కూడా ఇవ్వండి ఉంటే ఒకవేళ చిన్నది. నిజంగానే ఒక చెంబులో నీళ్ళు పోసుకొచ్చి ఇట్లా ఇస్తే ఇట్లా పట్టుకొని అట్లనే కూర్చుంటారా? ఇప్పుడు ఆ జపమాల ఎట్లయితే పట్టుకున్నారో మేము దానికి చాలా వాల్యూ ఇస్తాం కాబట్టి నార్మల్గా చెంబులో ఉన్న నీళ్ళకి కూడా మనం వాల్యూ ఇస్తాము. ఈ బాటిల్ పట్టుకుంటా ఏముంది, పట్టుకోమంటే పట్టుకుంటే ఏమొస్తుంది, ఎందుకు పట్టుకుంటే బెనిఫిట్ ఏంటిది? అట్లా పట్టుకొని ఇట్లా చేస్తారు కదా మీ సినిమాలలో పురాతనంలో చూసినాము. మళ్ళీ అప్పుడు ఇది చూపెట్టడానికి రెడీ అవుతున్నారు, అట్లనే అనిపిస్తుంది నాకు. పట్టుకునేది ఉంది, నమ్మేటోళ్ళు ఉంటే ఏమైనా చేస్తారు, వాళ్ళకి అన్ని బురిడిల్లు పెడతారు, ఉంది కానీ ఇంటి దగ్గర ఉంది పట్టుకునే. సరే ఇంతవరకు మీరు ఎన్ని దయ్యాలను బంధించారు చెప్పండి? ఇక ఇదంతా కాని ముచ్చట కానీ నేను కొన్ని 100 దయ్యాలకి మోక్షం ఇచ్చిన, బంధించలేదు. మోక్షం? అవును, బంధించాను. సరే ఇప్పటిదాకా నన్ను మీరు ఒక దయ్యాలంటే కూడా నాకు ప్రేమ, నాకు ఇష్టం, నాకు మనుషుల కంటే అవే ఇష్టం. నిజంగా జోక్ కాదు. టైం అయిపోయిందా ఉన్నది? దయ్యాలకి నాకు మనుషుల కంటే కూడా దయ్యాలే ఇష్టం అంటున్నా. సరే ఇదే క్వశ్చన్లో మీరు దయ్యాలకి ఎందుకు ఇష్టపడతారు, మీరు చేతబడి చేసేటోడా అని చెప్పండి. నేను అది అసలే నేను అడగండి. సో దయ్యాలను ఇష్టపడే వాళ్ళు జనాలకు మంచి చేస్తా అని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటున్నారు? మరి దయ్యాలకు ఇష్టపడడం అంటే మీరు ఏంటంటే దయ్యాలను సినిమాలో చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు వాటిని. అంటే అవి చాలా మంచివా? చాలా మంచివి. మీతో స్నేహం చేస్తాయా? చేసినాయి కూడా, నాతోని ఫ్రెండ్షిప్ చేసినవి ఉన్నాయి, నాతోని నన్ను ఇష్టపడి నా దగ్గరకు వచ్చినాయి ఎన్నో ఉన్నాయి, ఎన్నో జరిగింది. నేను నిజంగా చెప్తున్నా, ఒక ఫంక్షన్స్ ఉండేటప్పుడు ఏదన్నా నాకు నచ్చినప్పుడు మాత్రమే పూలు పెట్టుకుంటా సీరియస్గా. నాకు తెలిసి నేను ఇక్కడి వరకు ఉన్న దాంట్లో ఒక 10 సార్లు పెట్టుకున్నావచ్చు పువ్వులు నా లెక్క ప్రకారంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని పూలు పెట్టి సరే ఆ పువ్వులలో ఇంకో పువ్వు అనుకోండి కదా, పూలు అల్లుతున్నారు, పువ్వులలో ఇంకో పువ్వు అనుకోండి. అంటే మీరు పువ్వుని ఒప్పుకుంటున్నారు. మీకు ఎంతసేపు నన్ను ఏదో ఇవ్వాలి, నేను ఏదో చెయ్యడం లేదు. ఇప్పుడు జనాలకి ఇప్పుడు నాకే బాలే స్వామి గారు, నేను నీ దగ్గరికి వచ్చిన, చాలా క్లియర్గా వినండి. నా దగ్గర ఉన్నటువంటి దయ్యాన్ని మీరు బంధిస్తారా, లేకపోతే దాంతో స్నేహం చేసి నాలోనే ఉంచుతారా? నేను దాని మీద ప్రేమ దలిచి దాన్ని మీ నుంచి వేరు చేసి దాన్ని మోక్షం ఇచ్చేస్తాను. ఏది చేసినా మీరు పొందినటువంటి మోక్షాన్ని ఇంకొకరికి ఇవ్వడానికి రెడీగా ఉంటారు. దయ్యమైన మనిషి అయినా. మనిషికి కష్టం, దయ్యాలకు ఈజీ. మనిషికి కష్టం, దయ్యానికి ఈజీ. సరే మనుషుల కన్నా దయ్యాలు ఎందుకు బెటర్ అంటే దయ్యాలు అబద్ధాలు ఆడాయి, దయ్యాలకి 4 మాటలు మాట్లాడాయి. మీరు నిజంగా అబద్ధాలు ఇట్లా ట్రోల్ చేద్దామని చెప్పి ట్రై చేయాలి. అంటే మీరు ట్రోల్ కావడానికి వచ్చారు, ఫేమ్ కావడానికి ఆ ఫేమ్ అంటే ట్రోల్ ఏదో ఒకటి అయితేనే ఉంటారు కదా ఇక కూర్చున్న కాడ. నేనున్నా, నా బిజినెస్ మార్కెటింగ్ కావాలి, నాకు ఒక క్లయింట్ బేస్ కావాలి. ఈయనే ఖచ్చితంగా చూసేవాళ్ళు అనుకుంటారు మేము ఏమైనా ప్రమోషన్ చేసి ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడిపిస్తున్నామని కానీ ఆయన ఉన్నదే చెప్పుకుంటున్నాడు. అది వినండి, మీకు నచ్చితే కింద కామెంట్స్ పెట్టండి. మార్కెటింగ్ కోసమే అంటాడు, ఆ కింద మేము. కాకపోతే నేనేమంటున్నా అంటే నెగిటివ్ మార్కెటింగ్ నాకు ఇష్టం, నాకు పాజిటివ్ మార్కెటింగ్ కావాలి, ఏదైనా మంచితరంగా కావాలి అంతే. నాకు పెరగాలి కదా క్లయింట్ బేస్, సబ్స్క్రైబర్. స్వామి గారు ఇప్పటిదాకా మీరు చెప్పినాయి ఇవన్నీ ఓకే పక్కన పెడతాం, మీరు పాజిటివ్ కోసమే వెయిట్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి అనేది ఒకటి నాకు ప్రూవ్ చేయండి. నేను ఏం చెప్తున్నా, నన్ను నమ్మకండి అన్నప్పుడు మీ దగ్గరికి మార్కెటింగ్ చేసుకున్న జనాలు ఎట్లా వస్తారు? నా దగ్గర ఒక ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ఉంది, స్పిరిచువాలిటీ. దీంట్లో నేను మేజర్గా ఫోకస్ చేసేది బ్లాక్ మ్యాజిక్ రిమూవల్, బిజినెస్ డెవలప్మెంట్. మీ బిజినెస్ డెవలప్ అయిదాం అనుకుంటే, మీ ఫైనాన్షియల్ గ్రోత్ అయిదాం అనుకుంటే నాకు అవకాశం ఇవ్వండి, నా ఫీజు నేను చెప్తా, మీకు ఓకే అయితే డన్.
లేదంటే లేదు. ఇక్కడ జనాలను మీరు ఒక్క ఛాన్స్ అన్నట్టు అడుగుతున్నారు, అంతేనా? ఛాన్స్ అనట్లేదండి. ఇప్పుడు మీరు వాట్ ఎవర్, ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ కెమెరా ఉంది, టీవీలో యాడ్ అయ్యాడు వాడు, యాడ్ వేస్తాడు కదా. మీరు కెమెరా మైక్తో మిమ్మల్ని ఓడ్చుకుంటారా? వాంది కెమెరాల బిజినెస్, నాది స్పిరిచువాలిటీ బిజినెస్. నాది అట్లాంటి నేను సేవ చేయ, అదే చెప్తాను. నాకు సేవ మీద ఇంట్రెస్ట్ లేదు. హిందూ ధర్మాన్ని ముంగడు పట్టుకోవాలి, ఏదో చేయాలి, సనాతన ధర్మం అవన్నీ నాకు ఇష్టం. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. గురించి సనాతన ధర్మం గురించి మీకు తెలుసా? క్లియర్ సబ్జెక్ట్ ఉందా? అఘోర పరంపర గురించి నాకు క్లియర్ సబ్జెక్ట్ ఉంది. సరే, దీని గురించే మీకు ఉంది కాబట్టి. ఇప్పుడు వేదాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, వేదాల గురించి నాకు తెలియదు. ఒక మహా జెన్యూన్ వేదాలు చదివి ఎన్లైట్ అయిన వ్యక్తిని అడిగినప్పుడు దాని విశిష్టత, దాని గొప్పతనం చెప్పగలుగుతాడు. నేను నా పర్స్పెక్టివ్ ఇవ్వగలుగుతా. అట్లా హిందూ ధర్మం అన్నది శివుడు తప్ప టోటల్ హిందూ ధర్మం ఎవరు తెలియదు. అసలు మీరు ఇందులోకి పోవాలని చెప్పేసి మిమ్మల్ని బాగా మోటివేషన్ కూడా కాదు, అసలు ఈ డబ్బులు రావడం వల్లనే మనం ఇంత లగ్జరీగా ఉంటాము, డబ్బుల వల్లనే ఇట్లా బతకగలుగుతాం అని చెప్పేసి ఎవరో బాగా మిమ్మల్ని మోటివేషన్ చేసి తీసుకెళ్ళారని నాకు అనిపిస్తుంది. బట్ ఎందుకంటే ఇంత ఏజీలో కూడా అఘోరి అని చెప్పేసి బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసి నేను ఒకే ఒక వ్యక్తి చేసిన, ఆ వ్యక్తి గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. ఏమంటున్నా, వరల్డ్ మొత్తంలో కూడా నేను వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఎన్లైటెండ్ స్పిరిచువల్ మాస్టర్. ఎందుకు? నేను 17 ఏజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన, విచ్ ఈస్ ఎ వెరీ రైట్ ఏజ్. అంటే ఇది నేను ఒకటి తెలుసుకున్నా, కొంతమందికి చెవులలో వచ్చి వాళ్ళకు ఉపదేశం ఇవ్వడము, సో నువ్వు ఖచ్చితంగా ఇది చెయ్యాలని చెప్పేసి దేవుడు మాట్లాడడం జరుగుతుంది, చెప్పడం అని చెప్పేసి అంటారు. అది కొందరికి. మనం అఘోర అయినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు, అమ్మవారు మా ఇంట్లోకి వస్తుంది, ఇంట్లో ఇట్లా తిరుగుతుంది, మాట్లాడుతుంది. తిరిగినప్పుడు నిజంగానే ఇప్పుడు మనం దేవుడి దగ్గర కూర్చొని కోరికలు అడుగుతాం, అమ్మవారు కొంతమందికి తీరుస్తుంది, తీర్చే వాళ్ళకి తీరుస్తారు. అవును, ఎవరైనా వినండి, మీరు నడుపుతారు, మీరు నడపడానికి వచ్చినటువంటి వ్యక్తే గానీ మిమ్మల్ని నడపకుండా ఆపే వాళ్ళు మస్తు మంది ఉంటారు. నేను అడిగిందని మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు దేవత మీ ఇంట్లోనే తిరిగినప్పుడు మరి దేవతని, లక్ష్మీ దేవత నాకే ఆ 10 కోట్లు 100 కోట్లు ఏమని నువ్వు అడగొచ్చు కదా, ఈ బిజినెస్ చేసి సంపాదించడం ఎందుకు? వెరీ గుడ్ క్వశ్చన్, వ్యాలిడ్ క్వశ్చన్. మీరు అడిగిన క్వశ్చన్లలో ఒక వ్యాలిడ్ క్వశ్చన్ ఇదే ఫస్ట్. ఏదైనా మీకు కాంట్రవర్సీ ఉన్నది కాబట్టి మీకు అవి నచ్చలేవు, ఇవి పైసలతో కూడినటువంటి కాబట్టి ఇదే నచ్చుతుంది. చెప్పండి, పర్లేదు. అంటే ఏ దేవుడు కానీ ఏ గురువు కానీ మీకు ఎనర్జీని ఇవ్వగలుగుతారు. గురువు ఎనర్జీ ఉన్నప్పుడు సాధకుడు ఎన్లైట్ అవుతాడు, ఒక ఋషిగా మారుతాడు. ఆ దైవం అనేది మీకు అనుగ్రహం ఇస్తుంది. కానీ మీ కర్మానుసారం మీ కష్టానికి తగ్గ ఫలితం మాత్రమే మీకు జీవితంలో దొరుకుతుంది. నాకు 10,000 కోట్లు కావాలి, నేను గురువుని ఇట్లా పడేయమంటే పడేది. నిత్యానంద ఏదో చేయగానే రాలే, కష్టపడితే పొద్దున రాత్రి అందరిలోకి ఎట్లా మీరు ఎట్లయితే యాంకరింగ్ ఫీల్డ్ కష్టపడుతారో అట్లా మేము కూడా ఈ స్వామీజీ ఫీల్డ్ కష్టపడితేనే మాకు 4 రూపాయలు అనేవి వెళ్తాయి. ఎవరైనా అట్లా సద్గురు గురించి ఎంతో కష్టపడతాడు. ఆయన ఒక రోజు హాలిడే తీసుకోవాలి, పొద్దున్న లేచిండంటే రాత్రి దాకా నిద్ర ఆహారాలు కూడా పక్కకు పెట్టేసి కష్టపడుతూ ఉంటాడు. భక్తులని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుడు, స్టూడెంట్ని హ్యాండిల్ చేసుడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అట్లా ఏ మనిషి అయినా తనకి ఎంత డబ్బు కావాలో అంటే అంత కష్టపడాలి. నేను 10,000 కోట్ల కష్టం పడేసేసిన కాబట్టి నాకు 10,000 కోట్లు 100% అవుతాయి. సరే, నెక్స్ట్ అయితే ఉంటారు కదా ఇక్కడే, ఉంటాం, చూద్దాం మీరు ఎంత సంపాదిస్తారో, మీ బ్యాంక్ అకౌంట్తో సహా తీసి పెడతాం. బ్యాంక్ అకౌంట్లో. సో ఇప్పుడు అఘోరలైనా కూడా కొంతమంది స్వామీజీలైనా కూడా వజ్ర శరీరం కోసం ట్రై చేస్తారట. వజ్ర శరీరం, వజ్రదేహం ఏంటంటే వజ్రదేహం అనేది ఇది కూడా ఒక అడిమార్ గుడిలో ఒక పెద్ద క్వశ్చన్ అడిగారు మీరు, జెన్యూన్ క్వశ్చన్. అది మీకు తెలుసా? మరి చాలా విశిష్టత కలిగిన సబ్జెక్ట్ ఇది, ర్యాండమ్ అడిగారు కానీ చెప్పండి. వజ్రదేహం పొందిన, సరే వజ్రదేహం అంటే ఏంటో చెప్తాను. యోగాల, ఎస్పెషల్లీ హఠ యోగాల ఒక పాయింట్కి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లనేది అఘోరాలో ఒక పాయింట్కి రీచ్ అయినా, నేను ఇట్లా దైవస్థితి పొందిన అంటున్నాను, శివుని దీక్ష తీసుకుని అంటున్నాను, అట్లా యోగాల పొందినప్పుడు వజ్రదేహం అనేది మన శరీరాన్ని వజ్రంలాగా చేసుకోవచ్చు యోగా సాధనతోని. డైమండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మన బాడీ కూడా అంత స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా వజ్రదేహం ఎప్పుడైతే మనిషి పొందుతాడో, సాధకుడు సాధన చేసి పొందుతాడో, శరీరం వజ్రంలాగా మారే ప్రక్రియని వజ్రదేహం అని చెప్పి మనం అంటాం. దీన్ని చరిత్రలో కొందరు పొందిరు, కానీ దాంతో పెద్దగా యూజ్ ఏం లేదు ప్రజెంట్ మార్కెట్లో. స్వామి అనే వ్యక్తి, అఘోరిగా ఉన్నటువంటి వ్యక్తి, అది ఫేక్ అయినా కావచ్చు, ఫేక్ కాదు, రియల్, నిజమైనా కావచ్చు, ఫేక్ అయినా కావచ్చు, కానీ మొత్తానికైతే డబ్బే కావాలని చెప్పి చాలా క్లియర్గా ఈ బిజినెస్ నేను ఓపెన్ చేస్తున్నా అని చెప్పి జనాల మధ్య, అదే బిజినెస్ కోసమే నేను వచ్చిన, జనాల మధ్యలో నేను ఉన్నా అని చెప్పుకుంటాను. ఇంతే, ఇదే క్లియరెన్స్. నా బిజినెస్ మార్కెటింగ్ కోసం నేను వచ్చిన.
సో క్లియర్గా చూసారు కదా. నాకు తెలిసి అయితే ఎందుకంటే మీరు అంత ముందుకు అఘోరి ఇంటర్వ్యూ కూడా చూసినప్పుడు కూడా దాదాపుగా చాలా వరకు చాలా జరిగిన యాషెస్లో కూడా మేము వెళ్ళడము దాని గురించి క్లియర్గా డీటెయిల్స్ తీసుకొని మొత్తానికి అయితే ఆ అఘోరిని మాత్రమైతే జైలుకి పంపించడం, అది ఆడన మొగ తెలియనటువంటి వ్యక్తి అని కూడా మీరు చూసారు. మరి ఈ స్వామి ఎంతవరకు మార్కెట్లో బిజినెస్ రన్ చేస్తాడు, అది ఎంతవరకు నిజం అని చెప్పేసి అయితే మనం చూద్దాము. ఎందుకంటే నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా నేను చూపెడితే, ఎందుకంటే ఆయన ఆఫీస్ కూడా ఎక్కడుంది, సో వాళ్ళ ఇంటి అడ్రస్ ఇవ్వడానికి ఆయన రెడీగా లేడు, స్కూల్ అడ్రస్ చెప్పలేదు, కాలేజ్ చెప్పలేదు. ఒక గురువు నేమ్ చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మార్కెట్లో బిజినెస్ చేస్తాను, నేను సక్సెస్ అవుతా, నేను 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తాను చెప్పి చెప్తున్నాడు. మొత్తానికైతే కోట్లే వేసుకుంటావు. ఇప్పుడు నువ్వు వేసుకున్న షర్టుకు బదులుగా కోట్ వేస్తాను చెప్తున్నావు. రేట్లు అట్లున్నాయి బయట, ఏమైనా చేద్దామంటే ఏది చేసినా నాకు డబ్బే కావాలంటున్నాడు. చూద్దాం ఎంతవరకు సంపాదిస్తున్నాడు. ఈ ఇయర్తో పాటు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మేము డేట్ రాసుకొని పెట్టుకుంటాం, ఎందుకంటే మీరు కూడా ఇంటర్వ్యూ చూస్తారు కాబట్టి. సో ఖచ్చితంగా ఈయన మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.